ఇది ఎపిసోడ్ రివ్యూనే, బట్ ఎపిసోడ్ కాంటెంట్ మాత్రమే కాదు, లైవ్ కూడా చూసాను ఆ టాస్క్ నేను. సో లైవ్లో ఇంకొంచెం క్లియర్గా ఎవరి తప్పు, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు రైటు, సంచాలక్గా సంజన గారు ఫెయిల్ అయ్యారా, రీతి ఏమైనా తప్పు చేసిందా, భరణ్యానికి అన్యాయం జరిగిందా, తనూజ గారు మాట్లాడింది రైటా రాంగా, ఆ ట్రయాంగిల్ కోసం డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఆ ట్రయాంగిల్ ఇష్యూ అండి, ఈ ట్రయాంగిల్ గురించే మాట్లాడదాం. దాని తర్వాత ఎపిసోడ్లో రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఆ గ్రూప్ గేమ్ ఉందో, అంత గ్రూప్ గేమ్ ఆడటం అవసరమా, అంత కన్నింగ్గా ప్లే చేయాల్సిన నెసిటీ ఉందా, దాన్ని ఎలా చూడాలి, నా పర్స్పెక్టివ్ ఏంటి అన్నది నీట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక మొదలెడదాం, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఏదైనా పాయింట్లో మళ్ళీ మీకు కరెక్ట్ అనిపిస్తుంది, అక్కడ మీరు లైక్ చేయడం మర్చిపోతారు. సో అందుకోసం నా సిన్సియర్ రిక్వెస్ట్, లైక్ చేసి చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, లేదంటే ఎవరైతే ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒపీనియన్స్తో పాటు మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం సహజం, నేను దాన్ని తప్పుపట్టను. మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూని రెస్పెక్ట్ చేస్తాను, మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏ విధంగా చెప్తున్నాను ఏంటి అన్నది. సరే, రింగ్ మాస్టర్ అనే టాస్క్, రీతు దానికి ముందు టాస్క్ గెలిచింది. సో ఆవిడ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, జంక్యార్డ్లో ఉన్న వివిధ రకాల ఐటమ్స్లో 3 ట్రయాంగిల్స్, 3 స్క్వేర్స్, 3 సర్కిల్స్ ఉంటాయి. ఒకదాని తర్వాత మరొకటి తీసుకుని వచ్చి ఆ టేబుల్లో మొదటి రోలో ఫస్ట్ది అంటే ట్రయాంగిల్, రెండో రోలో సర్కిల్, మూడో రోలో స్క్వేరు, ఇది పెట్టాలి. ఒక్కొక్క రో పెట్టిన తర్వాత సంచాలక్ దగ్గర రింగ్ తీసుకొని ఆ రింగ్ వేయాలి. ఆ రింగ్ ఎప్పుడైతే పడిద్దో అప్పుడే రెండో ఐటమ్ కోసం వెళ్ళాలి. ఇక్కడ ఆయన క్లియర్గా మెన్షన్ చేసిందంటే ట్రయాంగిల్స్, స్క్వేర్స్ అండ్ సర్కిల్స్ అంతే. ట్రయాంగిల్లో స్క్వేర్స్ సర్కిల్స్ డిఫరెంట్, అవి ఫిక్స్డ్, అంటే షేప్ ఫిక్స్డ్గా ఉంటాయి. లెంత్లు కెన్ బి వేరీ, అంటే 4 సైడ్స్, ఇప్పుడు ఒకటేమో 4 మీటర్స్ ఉండొచ్చు, 5 మీటర్స్ ఉండొచ్చు, 6 మీటర్స్ ఉండొచ్చు. సర్కిల్ అంటే సర్కిల్ కానీ, సో రేడియస్ డయామీటర్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ షేప్ అయితే అదే. ట్రయాంగిల్ కూడా అలాంటిదే. ట్రయాంగిల్ అంటే ఏంటి, ఒక 3 కార్నర్స్ ఉండాలి, స్ట్రైట్ లైన్స్ ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. ఇందులో డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఇదైతే ఉందో, ఇది ఈక్విలేటరల్, మా తెలుగులో సమబాహు త్రిభుజం మేము అనేది. నాకు ఇంగ్లీష్ అంతగా వర్డ్స్ రావు, కానీ ఈక్విలేటర్ అది మాత్రం తెలుసులేండి. సమబాహు త్రిభుజం అంటే 3 సైడ్స్ సేమ్ లెంత్, యాంగిల్స్ కూడా సేమ్, 3 కలుపుకుంటే 180 డిగ్రీస్ వస్తుంది. కానీ మేజర్ పాయింట్, ఇక్కడ మేజర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఈ లైన్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ లైన్ ఉండాలి. దాని సెంటర్ ఉన్న వాటిని వర్టెక్స్ అనుకుంటారంట, ఇంగ్లీష్లో అనుకుంటారనుకుంటా. సో వర్టెక్స్ టు వర్టెక్స్ ఆ స్ట్రైట్ లైన్ అనేది ఉండాలి. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్ లెంత్లో ఉండాల్సిన నెసిటీ లేదు. ఆ ఈక్వల్గా ఉంటే ఈక్విలేటరల్ అని, అంటే తెలుగులో సమద్విబాహు, అంటే 2 సైడ్స్ కనుక ఈక్వల్గా ఉంటే సమద్విబాహు అనుకుంటారు. 3 డిఫరెంట్ లెన్స్లో ఉంటే విషంబాహు అనుకుంటారు. ఇంగ్లీష్లో తెలియదు రాజా, నాకు పేర్లు కూడా గుర్తు రావట్లేదు ఇప్పుడు సడన్గా, ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ. సో ఇలా డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి, బట్ ట్రయాంగిల్ ఈజ్ ఏ ట్రయాంగిల్ అంతే. స్క్వేర్స్లో అలా ఉండదు. స్క్వేర్ సర్కిల్ అనేది సింపుల్గా, అంటే డిఫరెంట్ సర్కిల్స్ ఉండవు, సర్కిలే, దాని డయామీటర్ చేంజ్ అవ్వచ్చు, రేడియస్ చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడ బిగ్ బాస్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, లేదంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడంటే, వాటికి కొన్ని డ్యామేజెస్ చేశాడు. సో వీళ్ళు ఎప్పుడైతే ప్లే చేయడం స్టార్ట్ చేశారో, మీరు ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, భరణి అన్న 3కి 3 పెట్టేస్తాడు ఫస్ట్ ట్రయాంగిల్స్. ఒకసారి ఒకటి పెడతాడు, రెండోసారి ఏం చేస్తాడంటే 2 ట్రయాంగిల్స్ తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు కళ్యాణ్ దాన్ని అబ్జెక్ట్ చేస్తాడు, సంచాలక్ చెప్తాడు అది ట్రయాంగిల్ కాదు అని. ఎందుకంటే అక్కడ డ్యామేజెస్ ఉంటుంది, ఎక్కడ కార్నర్లో డ్యామేజ్ ఉంటుంది, కొంచెం బెండ్ అయ్యి డ్యామేజ్ అయ్యి అలా ఉంటాయి. ఉన్నప్పుడు సంచాలక్గా వచ్చిన ఆవిడ చూసి ఏం చేస్తారంటే, ఆవిడకి 3 డ్యామేజ్ కనిపిస్తాయి, 3కి 3 తీసి పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ది డ్యామేజ్ ఉందో లేదు నాకు అర్థం కాలేదు, కానీ మిగతా 2కి డ్యామేజ్ ఉంది. సో సంజన గారికి ఇక్కడ ఒక ఫెయిర్ ఐడియా వచ్చింది, ఏంటి అంటే, ఓకే డ్యామేజ్డ్ పీసెస్ ఉన్నాయి ఇందులో అని చెప్పి ఒక ఐడియా వచ్చేసింది. అది కళ్యాణ్ చెప్పాడు కాబట్టి, లేదంటే ఆవిడ చూసేవాళ్ళు తర్వాత తీసి పక్కన పెట్టారు. మళ్ళీ భరణి అన్న తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటాడు, మళ్ళీ 3కి 3 పెడతాడు, ఆయనకి రింగ్ ఇస్తాడు, ఆయన రింగ్ వేస్తాడు, ఈ లోపల రీతు పెట్టిద్ది, రీతు రింగ్ వేస్తుంది. రీతు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, రీతు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, తనకి కొన్ని వేరే షేపులు దొరుకుతూ ఉంటాయి. ఆ షేపులు దొరికినప్పుడు తను దాచుకునేది, అది రైటా రాంగ్ అంటే అది రైటే, అది రాంగ్ ఏం కాదు. అది ఎలా రాంగ్, ఇప్పుడు నాకు దొరికిందంటే మళ్ళీ లోపల అక్కడ ఇచ్చేసి మళ్ళీ తీసుకుంటానా, దొరికింది నేను ఆ డ్రమ్ములో దాచుకుంటాను, ఎక్కడైనా దాచుకుంటాను నేను వాటిని. సో ఆవిడ దాచుకున్నారు. సంచాలక్ అది అబ్జెక్ట్ చేసే విషయం కూడా కాదు, ఆ డ్రమ్ములో దాచిపెట్టుకున్నారు. భరణి అన్నైనా దాచుకోవచ్చు, భరణి అన్న అక్కడ పెట్టేశాడంటే ఒక చోట, అది కూడా దాచుకున్నట్టే కదా, తనకు గుర్తుంటుంది ఒక చోట పెట్టేస్తే. మళ్ళీ ఎక్కడో తీసుకెళ్ళి పడేసి తీసుకురావాలంటే వేరే విషయం, కానీ అక్కడే. సో దాచుకున్నారు. తెలివైన గేమ్ అది. షేపులు దొరికినప్పుడు వాటిని పక్కన పెట్టుకోవడం తెలివైన గేమే, అది మనం తప్పు పెట్టే స్ట్రాటజీ కాదు, అది రాంగ్ స్ట్రాటజీ కాదు. ఈవిడ ఇంకో రాంగ్ స్ట్రాటజీ చేస్తే చెప్తాను. దూల పనులు కొన్ని ఉంటాయి. ఆవిడ
ముఖ్యంగా త్రూఅవుట్ ద సిరీస్ కొన్ని చేస్తూ ఉంటారు, చెప్తాను ఏంటి అన్నది. అయితే ఇదైతే రైట్ స్ట్రాటజీ, దీన్ని తప్పట్టు అవసరం లేదు. దాని తర్వాత అన్న మళ్ళీ ఇవి పూర్తి చేస్తాడు, సర్కిల్స్ స్క్వేర్ సెకండ్ పూర్తి చేస్తాడు, వేస్తూ ఉంటాడు. ఈ లోపల ఈ అమ్మాయిది అవుతుంది, ఫస్ట్ ఇది పడుతుంది, రెండోది వెంటనే పెట్టిద్ది, రెండో సర్కిల్ పడిపోతుంది, వెంటనే పడిపోద్ది రింగు. సో లక్ యాక్చువల్గా ఇంతకుముందు ఇట్లాగే పాపం వాలీబాల్ ఏదో వేద్దాం అనుకుంటే అవి పడలేదు, కానీ సింపుల్గా పడింది. తర్వాత మూడోది పెట్టేసింది, మూడోది పెట్టేసిన తర్వాత అప్పటికి బర్ణైనా రెండోది పడింది, మూడో దానికి వెళ్ళాడు, స్క్వేర్ వెళ్ళి ఒక స్క్వేర్ పెట్టాడు, ఈ లోపల వేసే లోపల ఆవిడ వేసేసింది, అయిపోయింది. బర్నీ అన్న మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు, చాలా స్పోర్టివ్ తీసుకొని కంగ్రాచులేషన్స్ అని చెప్పి హగ్ చేసుకొని గుడ్ గేమ్ అని చెప్పి మొత్తం ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సంజన గారు ఇక్కడ కొద్దిగా ఆ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇట్లా జరిగింది కాబట్టి ఆ ట్రయాంగిల్లోని ఇష్యూ వస్తుంది, ఇలా జరిగింది కాబట్టి ఒకసారి అన్ని ట్రయాంగిల్స్ని ఒకసారి ఆ రింగ్ ఇచ్చే ముందు చెక్ చేసుకోవాల్సింది, కంగారు పడిపోకుండా. సంజన గారు ఏమంటారంటే సంచాలకుగా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా విషయాలు ఆలోచించాలి, చాలా రూల్స్ పెట్టాలి, చాలా 100 స్టెప్స్ ముందుగా ఆలోచించాలి, ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, అన్ని మాటలు అన్నీ చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆవిడ ఎందుకు ఆలోచించలేకపోయారో నాకు అర్థం కాల. ఏమైనా డ్యామేజ్లు ఉంటాయా, అక్కడ ఆల్రెడీ డ్యామేజ్ వచ్చింది, ఇక్కడ కొంచెం చూసుకోవాలా, కేర్ఫుల్గా ఉండాలా, ఒకసారి వెరిఫై చేద్దామా అని ఆలోచించాలి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఇదంతా అయిపోయి చేసుకున్న తర్వాత ఇక్కడ తనుజ గారు ఒక పాయింట్ రేస్ చేస్తారు, ముందే రేస్ చేస్తారు. అదేంటి అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది రాంగ్ అంటారు, ఎందుకంటే మిగతా 3 కరెక్ట్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, ఇది లేదు అంటారు. తనుజ గారి పాయింట్ రైటా రాంగ్ అంటే ఖచ్చితంగా రాంగ్, ఎందుకంటే అది కూడా ట్రయాంగిలే, బిగ్ బాస్ ట్రయాంగిల్స్ తీసుకురమ్మన్నాడు, అంతే తప్పితే కరెక్ట్గా ఉండాలి ఈక్విలేటరల్ అనలా. అది ఏంటంటే మన తెలుగులో చెప్పాలంటే అది విషంబాహు అనుకుంటాం, 3 డిఫరెంట్ లెన్స్లో ఉంటాయి, 3 స్ట్రైట్ లెన్స్ డిఫరెంట్ లెన్స్లో ఉంటాయి. సో అది విషంబాహు అయి ఉంటుంది, లేదంటే సమద్విబాహు అయి ఉంటుంది, ఒకవేళ 2 సైడ్లు కనుక ఈక్వల్ ఉంటాయి. బట్ స్టిల్ అది ఒక ట్రయాంగిలే. ఆవిడ ఏమనుకున్నారు, మిగతా వాళ్ళ కంపారిజన్ అలా ఉండాలనుకున్నారు, లేదు ఈక్విలేటర్ అని చెప్పలేదు. సో ఆవిడ పాయింట్ రాంగ్ అవుతుంది. ఆవిడ పాయింట్అవుట్ చేసిన తర్వాత ఏమైందంటే బర్నీ అన్నకి డౌట్ వచ్చి బర్నీ అన్న మళ్ళీ చెక్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బర్నీ అన్నకి సుమనన్న పాయింట్అవుట్ చేస్తాడు, అన్న ఇది కొంచెం తేడాగా ఉందని చెప్పి. అప్పుడు బర్నీ అన్న తీసి చూపిస్తాడు, ఇది ట్రయాంగిల్ కాదు అంటాడు. లేదు ఈ ట్రయాంగిల్ అది కొంచెం ఓకే అన్నట్టు మాట్లాడుతుంటారు. ఇంతకీ ఇప్పుడు అది ట్రయాంగిల్ అవునా కాదా అంటే అది ట్రయాంగిల్ కాదు. ట్రయాంగిల్లో ఉన్న మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆర్ ప్రాపర్టీ ఏంటంటే స్ట్రైట్ లైన్ ఉండటం, అది స్ట్రైట్ లైన్ ఉండదు, కొంచెం కర్వ్ వచ్చి ఉంటుంది. నేను తమ్నైల్లో కూడా పెట్టాను, మీరు కనుక రేపు లైవ్లో చూస్తే నీట్గా కనిపిస్తుంది. నేనేమనుకున్నాను అంటే ఏదైనా చిన్నగా కొంచెం ఏదైనా వుడ్ కాదేమో ఏమంటారు వాటిని బెండు ముక్కలు లాంటివి చిన్న డ్యామేజ్ అయింది అనుకున్నా, లేదు అది వుడ్ చాలా టక్ అని సౌండ్ వస్తూ ఉంది, చాలా నీట్గా చెక్కారు, చాలా ట్రయాంగిల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు కూడా డ్యామేజ్ వచ్చినాయి కాబట్టి అది ఖచ్చితంగా అంటే డ్యామేజ్ కావాలని చేసినవే కాబట్టి అది ఖచ్చితంగా షేప్ అవుట్ కావాలని చేసిన ట్రయాంగిలే. ఈ విషయం సంజన గారికి తెలుసా తెలియదు అంటే సంజన గారికి కూడా తెలుసు, కానీ అప్పటికి ఆవిడ విన్నర్ని ఫిక్స్ అయ్యారు. అయితే దీని తర్వాత ఏమైందంటే గో ఆడన్నానా అంటది తనుజ. సో ఆయన ఆడతాడు, ఆడేపాటికి ఇక్కడ రింగ్ ఉండదు, 3 రింగులు వేయాలి కదా, 3వ రింగ్ గాయబైద్ది. ఏమైందిరా 3వ రింగ్ అంటే నాకు ఇక్కడ అసలు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. రీతు దాచేసిందంట 3వ రింగ్. ఏమనాలి దీన్ని, అసలు రీతుకి ఏంటి పని, రీతు కరెక్ట్ ఆడిందా రాంగ్ ఆడిందా అంటే రీతు తన పని తను చేసింది. రీతు బర్నీ అన్న వాళ్ళు ట్రయాంగిల్స్ తెచ్చేటప్పుడు వాళ్ళు అంత కేర్ఫుల్గా అంత చూసుకొని కరెక్ట్గా ఉందని చెప్పి చూసుకోలేరు, అది సంచాలక పని. రీతు యాక్చువల్గా చాలా బాగా ఆడింది గేమ్, అవి దాచుకోవటం కానీ వాటిని పర్ఫెక్ట్గా తీసుకురావడం కానీ రింగ్ వేయటం కానీ చాలా బాగా ఆడింది. కానీ ఎక్కడో చోట ఇది కన్నింగ్, మీకు సంబంధం లేని ప్రాపర్టీ అది, రింగ్ అనేది సంచాలక చేతిలో ఉండాల్సిన ప్రాపర్టీ అది, అవి దాచేసింది. సరే ఇది పెద్ద విషయం కాదు, తర్వాత బర్నీ దీని మీద చాలా గోల్ చేస్తారు కానీ ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే సంచాలక్ తీసుకొచ్చి రింగ్ ఇస్తారు, ఆవిడ గేమ్ కంటిన్యూ చేయమని ఇస్తారు, ఎందుకైనా మంచిది చూద్దామని చెప్పి ఇచ్చేసినట్టున్నారు, ఇస్తారు, బర్నీ అన్న వేస్తాడు, గేమ్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద పెద్ద డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగినప్పుడు ఏమైందంటే అసలు ఇంకొక ట్రయాంగిల్ ఉందా లేదా అని చెప్పి ఎదుగుతారు, అందరూ ఎదుగుతారు. తనుజేమో ఫస్ట్ ఇది కూడా రాంగ్ అంటూ ఉంటారు కానీ లేదు ఫస్ట్ ఇది రైటే, వీళ్ళు చెప్తూ ఉంటారు రైట్ అని చెప్పి. సెకండ్ది ఇక్కడ కళ్యాణ్ కూడా ఒప్పుకోనట్టు ఉంటాడు, నేను మీరు చూసినట్టు నేను ఇది చూడలేదు, ఇది చూసుంటే ఇది రైస్ చేసేవాడిని అంటాడు. అంటే అది రాంగ్ అనేది కళ్యాణ్కి కూడా తెలుసు. అయితే ఎతికిలాట్లో ఈ అమ్మాయి ఎతికిన తర్వాత నేను రింగ్ చేస్తానంటే రింగ్ ఏది 3 రింగులు ఉండాలి అంటూ ఉంటుంది. మనకు చూపిరనమాట రింగ్ దాయటం 3 రింగులు ఉండాలి అంటా ఉంటే తర్వాత మాటలో తెలిసింది తిని దాచేసింది అని చెప్పి. అయినా ఆవిడ ఇచ్చారు కాబట్టి వేరే విషయం. అయితే ఇక్కడ బ్లూ కలర్ ట్రయాంగిల్ కూడా దొరికింది. సో ఇంకొక ఎక్స్ట్రా ట్రయాంగిల్ పర్ఫెక్ట్గా ఉన్న ట్రయాంగిల్ దొరికింది. దట్ మీన్స్ ఏదైతే రీతు తీసుకొచ్చిందో ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ రాంగ్ ట్రయాంగిల్, సెకండ్ది, ఫస్ట్ది కాదు సెకండ్ది. సో ఇంకొక ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు ఎవరిది తప్పు, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు నష్టపోయారు
అంటే క్లియర్ కట్గా ఇందులో రీతు తప్పు లేదు. ఆ రింగ్ దయటం అన్ని తీసేయండి, ఆవిడ తీసుకొచ్చి ఆవిడ పెట్టింది, ఆవిడ గేమ్ ఆవిడ ఆడింది. ఇక్కడ ఎవరిది తప్పు అంటే ఖచ్చితంగా సంచాలక్గా సంజన గారి తప్పు. సంజన గారు సంచాలక్గా ఫెయిల్ అయ్యారు. సంజన గారి ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా నిజం, అది కొంచెమే ఉంది కదా, ఇది కొంచెం ఉంది కదా అని అంటే అవ్వదు. స్ట్రైట్ లైన్ ఉండాలి, అది ఆవిడ చూసుకోవాల్సింది. పోనీ అదొక్కటే అలా దొరుకుంటే ఆవిడకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేసి, దానికి ముందు అలాంటి డ్యామేజ్ దొరికినాయి కాబట్టి, సో డ్యామేజ్ పెట్టాలన్న విషయం క్లియర్గా అర్థమైంది కాబట్టి అది చూసుకోవాలి. సంజన గారి ఫేస్లో క్లియర్ తెలుస్తుంది, ఎస్ ఆవిడ తప్పు చేశానని చెప్పి. దాన్ని కవర్ చేసుకొని ఇది ఒకవేళ ట్రయాంగిల్ కాకపోతే దీన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. దాన్ని అమీబా అంటారు, దాన్ని ఏమంటారు ఏంటండి, అది ఇంపార్టెంటా? అదేమంటారు అన్నది, ట్రయాంగిల్ కాదు అన్నది ఇంపార్టెంట్. నేను పిచ్చి షేప్ గీసి అదేమంటారు అంటే చెల్లుతుందా? అక్కడ కరువులా వచ్చింది, స్ట్రైట్ లైన్ అయితే రాలేదు కదా, దాన్ని ఎట్లా అంటాం అనం. సో ఆవిడ ఫెయిల్ అయ్యారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆవిడికి తెలుసు ఆవిడ ఫెయిల్ అయ్యారని, అది రాంగ్ అని చెప్పి ఇమాన్యుయల్కి తెలుసు, అది రాంగ్ అని చెప్పి కళ్యాణ్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవ్వరు ధైర్యంగా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు రీతు ఓడిపోయిద్ది అంటే భరణి అన్నతో ఇలా ఆడాలి, వీళ్ళెవ్వరూ ఆడటానికి సిద్ధంగా లేరు. వీళ్ళ గేమ్ వీళ్ళది, నాకు ఇక్కడ నచ్చలేదు. దాని గురించి గట్టిగా స్టాండ్ తీసుకొని ఇది రాంగ్ అని చెప్పే ధైర్యం అక్కడ ఒక్కరికి లేదు. ఇది ఎలా అయిపోయిందంటే ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళ వైపు మాట్లాడేలా అయిపోయింది. అది మనకు రాంగ్ అని తెలిసినా కూడా దానికి అంటే ఇంకొకటి దొరికింది, ఒకవేళ దొరకకపోతే ఇల్లు ఎతుకుతారు, మళ్ళీ రీతుని ఎతికిద్ది. ఎవరు దొరికిద్దో చూపిరు కానీ బ్లూ కలర్ది దొరికిద్ది, రీతుని ఎతికిద్ది. కళ్యాణ్ అంటే ఎందుకు నీకు అవసరం అని చెప్పి అనగానే సౌండ్ వస్తూ ఉంటుంది, ఆయన ఎత్తుతారు. తను తర్వాత డెమోని ఎత్తారు, ఇంకోటి లేదు అని. దాని తర్వాత వీళ్ళు ఇంకోటి పాయింట్ అవుట్ చేస్తారు, సర్కిల్స్లో మధ్యలో బొక్క ఉంది, కన్నం ఉంది అది అని చెప్పి. మేబీ అది కూడా ఆవిడ సంచాలకుగా రిజెక్ట్ చేసి ఇంకొక సర్కిల్ ఉండి, పర్ఫెక్ట్ సర్కిల్ ఉండి మధ్యలో కన్నం లేకుండా ఉంటే అది కూడా రాంగే. బట్ దీన్ని యాక్సెప్ట్ చేసి దీనికి స్టాండ్ తీసుకునే వాళ్ళు అక్కడ ఎవరి నుంచోలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సంచాలకుగా సంజన గారు ఫెయిల్ అయ్యారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీనివల్ల అన్యాయం జరిగింది ఎవరికి అంటే భరణి అన్నకి. దీనివల్ల అన్యాయం జరిగింది ఎవరికంటే రీతుకు కూడా. ఇద్దరికి అన్యాయం జరిగినట్టే. ఎందుకు చెప్తాను చూడండి, ఒకవేళ అక్కడే కనుక సంజన గారు దీన్ని డిటెక్ట్ చేస్తుంటే, రీతుకి అది రిజెక్ట్ చేస్తుంటే రీతు వెళ్ళి ఎత్తుక్కునేది. మేబీ రీతు తొందరగానే తీసుకొచ్చి ఇంకొక ట్రయాంగిల్ పెట్టేదేమో, పెట్టేసి తన రింగ్ ముందు వేసుకొని తన గేమ్ తనకి యాక్చువల్గా కరెక్ట్గా ఇప్పుడు ఎలా ఫినిష్ చేసింది అలాగే ఫినిష్ చేసేదేమో. ఇప్పుడు ఇన్ని మాటలు తీసుకోవాల్సిన నెసిటీ తనకు లేదు, తను నేర్చుకుని వెళ్ళిపోద్ది, ఎప్పుడు నేను గేమ్ గెలిచినా సరే ఇలాగే అంటారని. బట్ దానికన్నా ముందు ఆవిడ నిజంగా అలాగే ఫీల్ అయ్యి వెళ్ళిపోతే వేరే విషయం. ఆ రింగులు దయటం అలాంటి పిచ్చి పనులు చేయకుండా తను తప్పలేదు కదా, సంజన గారు యాక్సెప్ట్ చేశారు, తనేం చేసిద్ది? అలా చేస్తుంటే తన వైపు న్యాయం ఉండేది. ఇవన్నీ చేయటం వల్ల అంత చేయాల్సిన నెసిటీ లేదు, ఆవిడకు రావాల్సిన అది కూడా రాదు. సో ఇక్కడ రీతికి కూడా అన్యాయం జరిగినట్టు ఆవిడ గేమ్ ఆవిడ ఆడుకునేది ఫినిష్ చేయొచ్చు, ఫినిష్ చేయకపోవచ్చు. ఫినిష్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు, ఫినిష్ చేయకపోతే ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినట్టు? భరణి అన్నకి అన్యాయం జరిగినట్టు. అది కనుక ఆవిడ రిజెక్ట్ చేసి ఉంటే రీతుకి ఇది దొరికే లోపల ఆయన గేమ్ ఇంకొంచెం ముందుండేది, ఆయన రింగ్ పడేదేమో. ఒకసారి ఇవి రావటం వల్ల రింగ్ వేయటం వీళ్ళు హోల్డ్ చేస్తారు, ఒకళ్ళు వేసిన తర్వాత ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఆవిడ రాకుండా ఉండింటే ఈ లోపల రెండో రింగ్ పడిపోయేదేమో భరణి అన్నది, భరణి అన్న గేమ్ ముందుకెళ్ళేదేమో. సో భరణి అన్న గెలిచేవాడేమో. ఇది నార్మల్ గేమ్ కూడా కాదు, కెప్టెన్సీ గేమ్ కూడా కాదు, టికెట్ టు ఫినాలే. ఇది ఎంత జాగ్రత్తగా ఎంత యాక్యురేట్గా ఉండాలి మనం. దట్టు అలా అంత యాక్యురేట్గా ఉంటారు ఆవిడ. మనం ముందు రోజు సుమన్ అన్నది తనుజ గారిది జరిగినప్పుడు సంచాలకుగా సూపర్ డూపర్ ఆడారని చెప్పి ప్లేయర్స్, అపార్ట్ ఫ్రమ్ ప్లేయర్స్, మనం సంజన గారిని గట్టిగా పొగుడుకున్నాం. ఈక్వల్ ఛాన్సెస్ అంటే అక్కడున్న కంటెస్టెంట్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వటం కాదు, ఇక్కడున్న వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని ఆడారు, అది సూపర్ రా అని చెప్పి మాట్లాడుకున్నాం. అంత కేర్ఫుల్గా ఉండే ఆవిడ, అన్ని పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఆలోచించి ఆవిడ ఈరోజు ఇక్కడ ఫెయిల్ అయ్యారు. అట్లీస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసి అవునండి ఇది నా తప్పే, కాకపోతే నేను ఇచ్చేసాను కదా నేనేం చేయలేను అని ఉంటే వేరే విషయం. ఒప్పుకోవట్లే, అసలు ఒప్పుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు అది ఒప్పుకున్నా భరణి అన్నకి ఇవ్వలేరు, ఇస్తే రీతుకి అన్యాయం జరిగినట్టే కదా. అక్కడ ఆవిడ తప్పు, రీతుది కూడా తప్పు కాదు. సో మొత్తం ఇప్పుడు ఓవరాల్గా దీన్ని జరగటం వల్ల ఎంటైర్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వల్ల భరణి అన్న నష్టపోయాడు. క్లియర్ కట్గా భరణి అన్నకి అన్యాయం జరిగింది. టికెట్ ఫినాల్ దీనివల్ల భరణి అన్న గేమ్ నుంచి కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు, చెప్పలేం మనం. ఓవరాల్గా ఎలిమినేట్ అయిపోవచ్చు కదా ఈ వీకెండ్. అప్పుడు అన్యాయం జరిగినట్టే కదా. ఇది గెలిస్తే మేబీ ఆయన టికెట్ ఫినాల్ గెలుచుకునే వాళ్ళేమో, ఛాన్స్ ఉన్నట్టే కదా. డెమాన్ని ఓడించారు, తర్వాత ఫిజికల్ టాస్క్లు జరిగితే వీళ్ళని ఎవరైనా ఓడిస్తారేమో. లక్ బేస్డ్గానే ఉండాలని ఏముంది, ఏదైనా ఒక ఛాన్స్ అయితే ఒక ప్రాబిలిటీ అయితే ఉంది కదా. ఎలిమినేట్ అయితే అప్పుడు దీనివల్ల అయినట్టే కదా. సో ఇలాంటి టాస్క్లు ఆవిడ ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో తనుజ గారు పాయింట్అవుట్ చేసిన ట్రయాంగిలే, భరణి అన్న పాయింట్అవుట్ చేసిన ట్రయాంగిల్ కాదు అన్న విషయం ట్రయాంగిల్ కాదు అది.
అక్కడ సంజన గారు ఫెయిల్ అయ్యారు. దాన్ని చూపించి ఎంత క్వశ్చన్ చేసినా కూడా అది ట్రయాంగిల్ కాదు. ఆ విషయం సంజన గారిలో మనసుకు కూడా తెలిసి ఇది ట్రయాంగిల్ కాదని. రీతుది అక్కడ ఆ విషయంలో తప్పులేదు, ఎందుకంటే ఆవిడ పెట్టింది, ఆవిడ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆవిడ రింగ్ వేసింది. బట్ దాని తర్వాత రింగులు 3 రింగులు ఉండాలి, 3 రింగులు లేవు అని కన్నింగ్గా ఆలోచించి ఆ రింగ్ దాచేయటం అదంతా సుత్తి చెత్త. దాని తర్వాత ఎప్పుడు గెలిచినా ఇంతే, ఏదో పాయింట్ రేస్ చేస్తారు, ప్రశాంతత ఉండదు, కెప్టెన్సీ టాస్క్ కూడా ఇంతే అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. అదంతా చేయకుండా రింగ్ దాయకుండా అవును నాదేం తప్పు ఉంది ఇప్పుడు చెప్పండి, నేను అప్పుడే పెట్టేవాడిని, ఇందులో నా తప్పులేదు, సంచాలక్ తప్పు, సింపుల్. కాంప్లికేట్ ఎందుకు చేసుకున్నారు? సంచాలక్ మార్చలేరు కదా, ఆవిడ తప్పుతో ఇప్పుడు ఈవిని తీసేసి ఆయనకి విన్ని ఇవ్వలేరు కదా. సో భరణి అన్నకి అన్యాయం జరిగింది. రీతుకి ఇప్పుడు అన్నెసరీగా ఇప్పుడు భరణి అన్న వల్ల తన విజయం తనకి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అది రాంగ్ విజయంగా నమోదైంది. సో మొత్తం గేమే చేంజ్ అయిపోయింది డెసిషన్తో. సో ఓవరాల్ వర్డిక్ట్ ఏంటంటే సంజన గారు సంచాలక్గా ఫెయిల్ అయ్యారు. సంజన గారు ఫ్యాన్స్ ఇప్పుడు మీరు కామెంట్ చేయొచ్చు, మీకు ఇంకా దాన్ని టెక్నికల్గా ఏమైనా బూతులు తిట్టకుండా ఏదైనా డిఫెండ్ చేసుకోగలరంటే చేయండి. ఇంతకుముందు కూడా ఏవో ఎట్లాగే రెస్పెక్ట్ఫుల్గా మీరు మంచిగా డిఫెండ్ చేసుకోండి, దాన్ని డిఫెండ్ చేసుకోవాలనుకుంటే. లేదు అంటే తప్పుని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే సంజన గారికి కూడా తెలుసు, అది యాక్సెప్ట్ చేస్తారు వీకెండ్లో, కానీ అప్పుడు ఏం చేయలేనని చెప్పి. అంత ధైర్యం ఉంటే మీరైనా యాక్సెప్ట్ చేయండి, ఎస్ అది రాంగే అని చెప్పి. సో ఇది ఆ రింగ్ టాస్క్లో జరిగిన లొల్లి. సో ఇది మీకు గనక నేను చెప్పిన అనాలిసిస్ అది మీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఇప్పుడు లైక్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాట్ ఓన్లీ సంజన గారి ఫ్యాన్స్, మిగతా వాళ్ళ ఫ్యాన్స్ కూడా కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది అన్న విషయాన్ని. బట్ ఇది మాత్రం ట్రిగ్గర్ అయింది, ఈ విషయం ట్రిగ్గర్ అయింది మాత్రం తనుజ గారి వల్లే. అయిపోయింది గేమ్, అందరూ కంగ్రాచులేషన్ చెప్పుకున్నారు, వెళ్ళిపోయే వాళ్ళేమో చక్కగా సర్దుకొని లోపలికి. ఆవిడది పాయింట్అవుట్ చేసింది, దాని తర్వాత ఇలా డౌట్లు వచ్చినాయి. లేదు అది ట్రయాంగిల్ అని చెప్పి అనుకున్నారు, డిఫరెంట్ షేప్ ఉండాల్సిన అవసరం లేదు, ట్రయాంగిల్ ఉండాల్సిన ఇదే ఉందని చెప్పి. సో అది వచ్చింది. దాని తర్వాత భరణి అక్కడికి వెళ్ళడం, సుమన్ ఏదో చెప్పినట్టు చెయ్యి చెప్పించాడు. అప్పుడు భరణి ఇది ట్రయాంగిల్ కాదని. భరణి అన్నకి ఎందుకు అంత గట్టిగా వెలిగిందంటే ఆయన తీసేశారు కాబట్టి, ఆయన ఫస్ట్ తీసేశారు కాబట్టి ఆయన గట్టిగా వెలిగింది. సో అది మ్యాటర్. ఒక నిమిషం కొద్దిగా వాటర్ తాగుతా. ఇప్పుడు మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. ఇందులో వీళ్ళు చేస్తున్న స్ట్రాటజీలు, ప్లాన్స్ ఓవర్గా ఉన్నాయా, కన్నింగ్గా ఉన్నాయా, సేఫ్గా ఉన్నాయా, గేమేనా మాట్లాడుకుందాం. సో డెమాన్, మీ ముగ్గురులో ఎవరైనా కొట్టండిరా భయ్యా. ఇప్పుడు వేరే వాళ్ళ ముందు అట్లా మాట్లాడతారా, మనం ఒకటి అన్నట్టు. సంజన గారు ఎక్కడ కొట్టాలి, నేను లేను కదా, నన్ను తీస్తారు కదా అంటే మీరు కాదండి, గేమ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం మాట్లాడుకుంటే అవునా అని చెప్పి అక్కడి నుంచి చట్టా వచ్చేస్తారు సైలెంట్కి. ఏం చేస్తారు, నెక్స్ట్ లక్ లేదు రా, లక్కుతో వద్దురా బాబు అంటాడు. సో అంతేరా కొన్ని అనుకుంటుంటారు. బయటకు వచ్చిన సంజన గారు నేను ఎక్కడ గెలుస్తానని తీశారుగా ముగ్గురులో కొట్టమంటే తర్వాత చెప్తున్నాడు కాదు రీతు, కళ్యాణ్ ఆర్ ఇమాన్యుల్ అని చెప్పి. సో ఇప్పుడు మీకు ఒక పాయింట్ ఏంటి అని మీరు పాయింట్ అన్నారు ఏంటంటే డెమాన్ ఇమాన్యుల్ని చేయడు, రీతుని చేయడు అని చెప్పి మీకు చేస్తారని చెప్పి. కరెక్టే, ఎందుకంటే మనలో ఒకళ్ళు ఉండాలి అని చెప్పాలనుకున్నారు. సీనియర్ క్లబ్ మనం ఉండొద్దు, సీనియర్స్ ఉండొద్దు, ఎంతసేపు ఆ యూత్ క్లబ్బే ఉండాలి అని చెప్పి. ఎంతైనా పాతపూలే లైన్ అన్న ఈజ్ బ్యాక్ అని చెప్పి ఆయన పొగుడతారు. ఆడ కొంచెం బాధ అనిపిస్తుంది, అంటే ఎంతసేపు మేమే కొడతామా మేము కొట్టలేమా అని చెప్పి. సో ఇక్కడ పాయింట్ చెప్తాను చూడండి, సంజన గారు కావాలని రీతిని గెలిపించారంటే కాదు, అది నేను యాక్సెప్ట్ చేస్తాను, అసలు కాదు. ఆవిడ సంచాలక్గా న్యూట్రల్గానే ఉన్నారు, న్యూట్రల్ పాయింట్లోనే ఉన్నారు, నేను దాన్ని ఏం అనలేదు. కావాలని రీతిని గెలిపించారు, రీతో టెస్ట్మెంట్ అలా ఏం లేదు ఆవిడకి. అలా ఫేవర్ చేసే పర్సన్ కాదు. సంచాలక్గా ఉన్నప్పుడు ఆవిడ న్యూట్రల్ స్టాండ్లోనే ఉంటారు, న్యూట్రల్గానే మాట్లాడతారు, న్యూట్రల్గానే డెసిషన్ చెప్తారు. సో ఒకవేళ ఉండాలంటే ఈవెన్ ఆవిడ కొద్దిగా టిల్ట్ అయ్యింది భరణి అన్న వైపే చెప్పాలంటే. టిల్ట్ అవ్వాలి అనుకుంటే, అంటే సైడ్ సపోర్ట్ చేయాలంటే భరణ్యానికే సపోర్ట్ చేయాలి. రీతుతో ఆల్రెడీ గొడవలేని ప్యాచప్ అయినా కూడా అది ఒకసారి విరిగిపోయింది, అంత గట్టిగా అతుక్కోదు కదా. పైగా కూడా రీతు వెళ్తే తన ఫైనలిస్ట్కి వెళ్తే ఆవిడ ప్లేస్ ఒకటి పోతుంది, అంటే ఆవిడ ప్లేస్లో ఒకటి పోయే అవకాశం ఉంటుంది కదా. సో అలా కాదు. నెక్స్ట్ వాటే కంబ్యాక్ అని పొగుడతారు. దాని తర్వాత తనుజ డెమాన్ అంటది నామినేషన్లో పెద్ద ఇదిగా చెప్పు, నేనే కొడతానని చెప్పి, ఎందుకు లేనిపోని బిల్డప్లు అయ్యాని అంటారు. ఎప్పుడైనా సరే కొట్టి చెప్పాలి, ముందే లేనిపోని పోజులు ఇవ్వటం ఎందుకు అని చెప్పి. కరెక్టే, చెప్పాను కదా, ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే గేమ్ అయిన తర్వాత చెప్తాను చెప్పి. ఓవర్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ ఇమాన్యుల్ ఎవరు గెలుస్తారో అర్థమే అవటం లేదని చెప్పి సంజన గారితో మాట్లాడుతున్నారు. పాపం సంజన గారికి ఇదంతా చూసిన తర్వాత చాలా బాధగా ఉంటుంది. ఏంటంటే రీతు ఏమీ గెలవకుండానే చక్కగా టింగ్ మరి 3 రోజులు గేమ్లో ఉంది, ఫైనల్ దాకా వెళ్ళింది, ఫైనల్ టికెట్ ఆడింది. మామూలు విషయం కాదు కదా అది, ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు ఆవిడ తీసారు కదా, ఇమాన్యుల్తో ఆవిడ పేచి పెట్టుకోలేరు, వీళ్ళతో గొడవ పడలేరు. ఆ బాండ్ అనుకోండి, గేమ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నువ్వు కోరుకుంటున్నావా అమ్మ అని అడుగుతాడు. నేను కోరుకుంటాను కదా, సో అంటే నువ్వు ఒక్కదాన్ని బ్లెస్ చేస్తే చాలు అంటాడు సంజన గారు. నువ్వు కొడతావు, నాకు నీ మీద డౌట్ లేదని చెప్పి. ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకోలేదు భయ్యా, ఆవిడ కోరుకోలేదు కాబట్టి మీరు అవ్వలేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆవిడ కట్టేయారు లోపల, చాలా బాగా కట్టారు, కోరుకోలేదు అందుకని అవ్వాల. లేదంటే అయ్యాడు. ఇప్పటివరకు ఆవిడ కోరుకున్నవన్నీ ఆయన చేసినవన్నీ ఆల్మోస్ట్ అయినాయి.
నెక్స్ట్ సో ముగ్గురు ఎవరు ఆడతారో చెప్పండి అడిగినప్పుడు అని చెప్పి నెక్స్ట్ టాస్క్ కోసం బిగ్ బాస్ వాళ్ళని పిలిచి అడిగినప్పుడు వీళ్ళేంటి సుమనన్న ఏంటి పరిస్థితి అంటే వెంటనే భరణి అన్న సుమనన్న ఆడ్డు అని. ఎందుకు ఆడ్డు అంటున్నాడు? భరణి అన్న సుమనన్న ఒక గ్రూప్ కాదా? గ్రూపే. భరణి అన్న సుమనన్న ప్రొటెక్ట్ చేయాలనుకోవట్లేదా? ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాడు. చివరిదాకా ఆయన గేమ్లో ఉంచాలనుకున్నాడు. అయితే ఆయన కొట్టాలి లేదా ఆయన కొట్టాలనుకోవచ్చు, లేదంటే ఆయన మీద ఆడితే నాకు ఈజీ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. ఇప్పుడు భరణి అన్న సుమనన్న వేరే వాళ్ళతో కలిసి ఆడితే సుమనన్న ఓడిపోతాడా? భరణి అన్న వాళ్ళిద్దరు కలిసే కదా డీల్ చేస్తారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. వెంటనే అంటారు లేదు సుమనన్న ఆడ్డు అని. ఇమాన్యుల్ తనతో ఆడతారంట గెలిస్తే. ఇమాన్యుల్ కళ్యాణ్ డిస్కషను ఇందులో ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి ఇలాగే ఆడతాడు. ఏదైనా సరే తనకేంటంటే బయట ఆడియన్స్ ఓట్స్ వీటికన్నా కూడా లోపల ఏదైనా పవర్ ఉంటే ఆ పవర్ని యూటిలైజ్ చేసుకోవడం, లోపల ఏదైనా గేమ్ పెడితే సేఫ్ అవ్వాలి అన్న అలాంటి ఏదైనా పెడితే అందులో సేఫ్ అయ్యేలా ఆడటం, తనకు పవర్ ఇస్తే తను వాడుకోవటం, కెప్టెన్ అయితే కెప్టెన్ అవ్వాలని చూడటం, ఇలాంటివన్నీ ఇలాగే జరిగింది. తన గేమ్ ప్యాటర్న్ మొత్తం ఇలాగే జరిగింది. ఈవెన్ బయట నుంచి వచ్చి అరే బాబు నీకు ఇలాంటివన్నీ అవసరం లేదురా, నువ్వు నామినేషన్లోకి రా అని చెప్పినా కూడా సమ్వేర్ తనకు ఒక డౌట్ ఉండిపోయింది. ఏంటంటే ఇన్ని వారాలు నామినేషన్లోకి రాలేదు కాబట్టి ఖచ్చితంగా చివరికి వచ్చేపాటికి అందరు గేమ్ బాగా ఆడుతున్నారు. ఆయనకి అందరూ ఇండివిజువల్ కనిపిస్తారు కదా, సూపర్గా గేమ్ ఆడుతుంటే కనిపిస్తున్నారు. మరి ఇలాంటి దాంట్లో నేను ఒకవేళ వెనకబడిపోతే ఈ చివరి మూమెంట్లో అని చెప్పి తను రిస్క్ తీసుకోవాలనుకోవట్లా, విన్నర్ అవ్వాలని అనుకోవట్లా. క్లియర్ కట్ అది. విన్నర్ అవ్వాలనుకోవట్లా. ఒకవేళ గెలిస్తే అది డబల్ బంపర్ ఆఫరే, బట్ అట్లీస్ట్ నాకు సెకండ్ థర్డ్ వస్తే ఓకే అనుకున్నాడు. లేదంటే అంతమంది వచ్చి ఫస్ట్ ప్లేస్ అదే టాప్ 5లో పెట్టినా కూడా 9కి 9 మంది పెట్టారు ఆ రోజు. ఇద్దరినే పెట్టింది 9కి 9 మందిని, తనుజాని. అయినా ఆయనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. సో చాలా బలంగా కెప్టెన్ అవ్వాలి, చాలా బలంగా కోరుకుని టీటీఎఫ్ కొట్టాలని కూడా బలంగా కోరుకుంటున్నాడు. గేమర్స్ ఏం చేయాలి? జనరల్గా అయితే ఆలోచించి కొద్దిగా వెనక్కి తగ్గాలి ఈ విషయాల్లో. బట్ ఆయన గేమ్ వేరేలా ఉంది. ఆయన వేరే గేమర్, ఈ గేమర్ కాదు. ఇట్ సైడ్ గేమింగ్ కాదు, ఆయన అటు సైడ్ గేమింగ్, టాప్ 5కి వెళ్ళే గేమింగ్. నాకు ఇప్పుడు మీరు చెప్పండి, అవినాష్కి ఇమాన్యుల్కి డిఫరెన్స్ ఏంటి? అవినాష్ కూడా ఎట్లాగైనా టికెట్ కొట్టాలి, ఫినాలేకి వెళ్ళాలి, కెప్టెన్ అవ్వాలి, నామినేషన్ తప్పించుకోవాలి, సేమ్ అదే జరిగింది. అంటే అలాంటి ప్యాటర్న్ గేమ్ ఆడాడు. బయట అవినాష్కి అప్పుడు సపోర్ట్ లేదు. ఒకసారి ఎలిమినేషన్కి వెళ్ళి ఎవిక్షన్ ఫ్రీ పాస్తో బతికిపోయి వచ్చాడు. ఇమాన్యుల్కి అలా లేదు కదా, అలాంటి అవసరం లేదు. అది పోనీ ఆ హింట్ లేదా అంటే ఆ హింట్ ఉంది, అయినా కూడా ఓకే, దట్స్ ఓకే. ఎనీవే నాకు ఇప్పుడు 10వ వారం దాకా బాధ ఉండేది. సో నన్ను ఇమాన్యుల్ పిఆర్ అనుకోపోయి నేను చెప్తాను, 10వ వారం దాకా నాకు బాధ ఉండేది. ఎందుకంటే ఇమాన్యుల్ చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడుతూ వచ్చాడు. అలాంటి ప్లేయర్ కూడా విన్నింగ్ రేస్లో ఉండాలని కోరుకునేవాడు నేను. విన్నింగ్ రేస్లో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మజా వస్తుందని చెప్పి. 10వ వారం తర్వాత నుంచి ఎప్పుడైతే ఆ నామినేషన్స్కి రావడం మానేసారు, తర్వాత ఒకసారి వచ్చి మళ్ళీ రావడం మానేసి ఇంకా నాకు అక్కడ హోప్స్ పోయినాయి. లేదు ఇంక విషయం లేదు, వీరిద్దరి మధ్యలో ఉందని చెప్పి క్లారిటీ వచ్చేసింది, అందరికీ వచ్చేసింది, నాకనే కాదు. సో ఇంకా ఆయన నామినేషన్లోకి వచ్చినా రాపోయినా కూడా పెద్ద మనం ఫరక్ పడేది లేదు, మనం దాని గురించి గొంతుచించుకొని గోల్ చేయాల్సింది లేదు. ప్లాన్ వేరు ఉంది. కన్ఫామ్గా గెలిస్తే రీతుతో ఆడతాడంట. సో రీతుతో ఆడుతున్నాడు నా అంచనా ప్రకారం. సో ఇక్కడ వీళ్ళు భరణి అన్న ఏం చేస్తాడు, రీతు ఏం చేస్తుంది, మనం ఏం చేయాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. కళ్యాణ్ గెలిచినా ఆడతాను, నాకేం ప్రాబ్లం లేదు, తూమర్ మేమర్, నేను గెలిస్తే ఆడతా, ఎవరితోనే ఆడతాను అంటే ఆ విషయానికి వస్తే నేను ఆడతా అంటాడు ఇమాన్యుల్. నేనైనా ఆడతాను, ఎవరితోనే ఆడతాను. కానీ ఏంటంటే అసలు ఆయనకి ఎందుకు ఇవ్వటం ఛాన్స్? ఏదైనా సరే ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి? మన చేతిలో పట్టుకొని నేను అంటున్నా. ఆయనకిస్తే ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ ఇమాన్యుల్ భయం ఏంటంటే ఆయనకిస్తే ఏం చేస్తాడు? ఆయన ఈయనతో ఆడతాడు. ఈయనతో ఆడితే ఏమవుతుంది అంటే ఈయన వెళ్ళిపోతాడు రేస్లో. ఎందుకు 50-50 అని వెళ్ళిపోతాడు, 100% వెళ్ళిపోతాడు. ఈయనకి ఛాన్సులు తగ్గుతాయి కదా. భరణి అన్న లాంటి మీద ఆడాలంటే, ముందు ఆడాలంటే ఎందుకు వెళ్ళిపోవటం? సో అది ఆయనకు ఉంది, నాతోనే ఆడతాడు, నన్నే ఛాలెంజ్ చేస్తాడు, ఇది ఉంది. ఎందుకంటే డిమాండ్ నడిచాడు కాబట్టి నా మీదకి వస్తాడు, రీతి మీదకి వెళ్ళాడు అని చెప్పి. సో ఒకవేళ రీతి మీదకి వెళ్ళినా కూడా చివరికి ఆయన ఉన్నట్టు ఇష్టం లేదు దీనికి, ఉంటే ఎప్పటికైనా డేంజరే అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. అయితే ఛాన్స్ అవటం చేతిలో పెట్టుకొని మనం ఆడుకోవచ్చు కానీ కళ్యాణ్ నాకు దీంతోనే భయం. ఇది ఎవరంటే ఇది చూడండి, ఇలాంటి సబ్ టైటిల్స్ వేసుకునే పరిస్థితికి వచ్చాం మనం. బిగ్ బాస్ ఓపెన్గా మాట్లాడుకోవట్లేదు. దీంతోనే భయం అంటే రీతుతో భయం. ఎందుకంటే రీతు ఎప్పుడు ఎలా తిప్పిద్దా అన్నది వీళ్ళకి భయం. అమ్మాయి అలా ఆడుతుంది కాబట్టి గేమ్ కొద్దిగా ఇలా భయం. అప్పుడు ఇమాన్యుల్ అంటాడు ఆప్షన్స్లో చూస్తే భరణి అన్న కానీ, నేను కానీ, సుమన్ అన్న కానీ ఉన్నాం. అంటే ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే భరణి అన్నకే వేయచ్చు, ఇమాన్యుల్కి వేయచ్చు, సుమన్ అన్నకు కూడా వేయచ్చు. సరేనా? ఇక్కడ దీని తర్వాత వేరే ఫ్రేమ్ చూపిస్తారు, రీతిని ఎవరిని చూపిస్తారు. ఇక్కడ సబ్ టైటిల్స్ వేయడు బిగ్ బాస్. ఇదే ఇక్కడ కాలుతుంది. ఎందుకు అన్నీ వేసి కొన్ని నొక్కేయటం నాకు అర్థం కాదు. ఇక్కడ ఏమంటాడు? సుమన్ అన్నతో అంటాడు. సో సుమన్ అన్న అని ఓడిస్తుంది, సుమన్ అన్నతో ఆడు, లేదంటే ఆడని. రీతి గెలిచిన, నువ్వు గెలిచిన, సుమన్ అన్నతో ఆడండి, ఎందుకు భరణి అన్న జోలికి వెళ్తాడు? అటు వెళ్ళండి, ఆడిని ఏమవుతుంది అన్నట్టు, ఏముంది అందులో అన్నట్టు. దాని తర్వాత కళ్యాణ్ అది ఎక్కడ సెల్ఫిష్గా చేస్తుందా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి.
అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే కలిసి ఆడేసి ఏదైనా సరే బర్నీ అన్న ఓడిచ్చేసి ఆప్షన్ వీళ్ళ చేతిలో పెట్టుకొని నెక్స్ట్ గేమ్ కూడా వీళ్ళు ఆడేటట్టు, అది ఎవరు గెలిచినా రీతి గెలిచినా తిన గెలిచినా సరే సుమనన్నతో ఆడేటట్టు ప్లాన్ చేసుకొని సో బర్నీ అన్న పక్కన పెడదాం, గేమ్ మన చేతిలో ఉంచుకుందాం అన్నది ప్లాన్. ఇందులో ఇమాన్యుల్కి వచ్చేది ఏంటి అంటే ఇమాన్యుల్ ఎవరు టార్గెట్ చేయరు, ఇంకొక రోజు ఉంటాడు, సో లాంగ్ రన్ తర్వాత చూసుకుందాం అన్న విధంగా. నెక్స్ట్ ఏం ఆలోచిస్తుంటే ఇప్పుడు గేమ్లోనా సో దాని గురించి ఆలోచిస్తే అంటే గేమ్ గురించి కానీ అమ్మాయి గురించి కానీ ఆలోచిస్తే ఛాలెంజ్ దాకా వెళ్ళాను అనుకో మళ్ళీ ఎక్కడ గేమ్ అవుట్ అయిపోతానని చెప్పి నిన్ను గెలిపించడానికి చూస్తుంది. సో దానికి ముందు వీళ్ళు ఏదో డిస్కస్ చేసుకున్నారు, ఎవరు ఇమాన్యుల్ రీతు, ఏదో కళ్ళతో కానీ లేదంటే మామూలుగా గుసగుసలు ఆడుకుంటా కానీ డిస్కస్ చేసుకున్నారు. బిగ్ బాస్ క్యాప్చర్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు, క్యాప్చర్ చేసినా కొన్ని టెలికాస్ట్ చేయట్లేదేమో, ఆ డౌట్లు మాత్రం అందరికీ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఛాలెంజ్ దాకా వెళ్ళాను కంటే ఒకవేళ ఈ గేమ్ పొరపాటుని గెలిచి నేను ఛాలెంజ్ చేశాను ఇంకెవరినైనా అక్కడ దాకా వెళ్తే ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతానని చెప్పి నిన్ను గెలిపించడానికి చూస్తుంది. సో అలా ఓడిపోతానేమని చెప్పి నీకు కళ్యాణ్ గెలిపిస్తుంది. సో దాని ప్రకారం ఏంటంటే నువ్వు వెళ్తావు, సో తన గేమ్లో సేఫ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గెలిస్తే తనకి వేయటానికి లేదు. మీకు అర్థమైందా? బర్ణ్యాన్ని గెలిస్తే రీతిని ఛాలెంజ్ చేస్తాడు, ఇమాన్యుల్ గెలిస్తే రీతిని ఛాలెంజ్ చేస్తాడు. కళ్యాణ్ గెలిస్తే రీతిని ఛాలెంజ్ చేయడం లేదు, మధ్యలో ఇమాన్యుల్ ఉన్నాడు, కనెక్షన్ లేదు. సో రీతు ప్రకారం రీతుకి ఇమాన్యుల్ వచ్చి ఫీడ్ చేయాల్సిన నెసిటీ లేదు. సింగిల్గా కూర్చొని సింగిల్గా ఆలోచించుకోగలదు. ఆలోచించుకొని ఖచ్చితంగా కళ్యాణ్ గెలిస్తే కాక నాకు ఏ ప్రాబ్లం లేదు, ఇంకో రోజు సేఫ్ ఉంటా అని అట్లాగే ఆలోచించుకునేది, అట్లాగే గేమ్ ప్లాన్ చేసుకునేది. సో గేమ్ నుంచి అయిపోతానని చెప్పి నేను గెలిపించడానికి వస్తుంది. నేను అదే అన్నాను, సో నేను కూడా అదే చెప్పాను తనకి, సో నువ్వు కళ్యాణ్ గెలిపించడానికి ట్రై చేయని చెప్పి అన్నట్టు చెప్పానని చెప్పి. సో ఇది మనకి ఫుటేజ్ లేదు, క్యాప్చర్ చేయలేదు. కళ్యాణ్ ఆడపోవడం కాదు, అసలు దీని గురించి మాట్లాడకు, వదిలేసేయని. అంటే ఏంటి, మళ్ళీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నెగిటివ్ అయిపోతే ఇట్లా సపోర్ట్ చేసుకుని ఆడితే. ఇప్పుడు చూడండి దీని తర్వాత ఏమైందంటే ఇంకొక మెయిన్ ఫుటేజ్ ఉంది, అది లేపేశారు, ఇది లైవ్లో ఉంటుంది. రీతుకి ఈ గేమ్ ఏంటి అని చెప్పేసిన తర్వాత అంటే కలర్స్ టాస్క్ అని తెలిసిపోయిన తర్వాత లైవ్లో ఏముంటుందంటే వాష్రూమ్ తీసుకెళ్ళి ఏం చెప్తాడంటే ఇమాన్యుల్ ఇది రెడ్ కలర్ అనుకో, ఈ కలర్ రెడ్ అనుకో అని చెప్పి మనోడిని చూపిస్తారు, ఎవరైనా డెమోని చూపించి రెడ్ కలర్ అయితే దీని మీద నీ కలర్ రాయకు, వదిలేసి రెడ్ కాకుండా వేరేది ఏదైనా ఉందనుకో కలర్ దాని మీద రాయి, అంటే బ్లూ కానీ ఏదైనా ఉంటే అది ఆయన ఏం తీసుకుంటే నువ్వేం తీసుకునేది రెడ్, అప్పటికి కళ్యాణ్ తీసేసుకుంటాడు, ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే రెడ్ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి రెడ్ తీసేసుకుంటారు. దాని మీద మాత్రం నీ కలర్ రాసే, సో ఆ కలర్ మాత్రం కనిపించకూడదు, అయితే నీది కనిపించాలి లేదంటే కళ్యాణ్ది కనిపించాలి, అంతే సింపుల్ థియరీ. సో దట్ ఆయన ఓడిపోతాడు, మీరు గెలుస్తారు, మీరు గెలిస్తే మన చేతిలో ఉంటుంది గేమ్. ఇక్కడ రీతు కూడా ఏం ఆలోచించింది, కళ్యాణ్ గెలిపించాలని ఆలోచించింది, ఎందుకంటే నిన్న చెప్పిన పాయింట్ ప్రకారం తన మీదకి రాడు, సో అటు వెనకాల చూసుకుంటారు, ముందుకు రారు అని చెప్పి. సరే ఇప్పుడు ఇలా ఆడటం రైటా రాంగా, ఈ గ్రూప్ గేమ్ ఇంత గ్రూప్ గేమ్ రైటా రాంగా అంటే చెప్తాను చూడండి. ఇది టూ మచ్ గ్రూప్ గేమే. మామూలుగా అయితే ఒక ఇద్దరు ఇప్పుడు మొన్న బర్నీ గారు తనుజ గారు కలిసి ఆడారు, అది కలిసి ఆడటం ఇన్ ద సెన్స్ డెమోన్తో ఆడారు. ఆడినప్పుడు డెమోన్ వాళ్ళిద్దరి మీద నుంచి అటాక్ చేస్తే వాళ్ళిద్దరు డిఫెండ్ చేసుకున్నారు, అంతేగాని వాళ్ళిద్దరు ముందే అనుకొని అది చేసి నాన్న విట్రా అని ఎటొస్తా నువ్వు డెమోన్ నాపు నీ పూలు గుచ్చుకుంటా అలా మాట్లాడుకోవాలి. మేబీ వాళ్ళకి తెలియకుండానే సపోర్ట్ చేసుకుని ఉండొచ్చు. స్టిల్ ఇట్స్ గ్రూప్ గేమ్, అంటే మనం గెలకపోయినా అదే ఎదుట మాత్రం గెలవకూడదు అని చెప్పి బర్నీ అన్న తెలిసి నీ డెమోన్ నాపితే తను పెట్టేసుకునిద్ది అని. బట్ తను గెలిచినా ఓకే, తనకి ముగ్గురు ఆడేటప్పుడు స్టిల్ ఒక లెవెల్ ఆఫ్ గ్రూప్ గేమ్ అది, కానీ వీళ్ళది బియాండ్ దాటిపోయింది అది. దీన్ని మనం ఎంత గేమ్గా తీసుకున్నా, గేమ్ స్ట్రాటజీగా తీసుకున్నా, గేమ్ ప్రాజెక్ట్లో చూస్తే కరెక్టే, వాళ్ళు ఉండాలనుకుంటున్నారు గేమ్లో, తప్పు లేదు, వాళ్ళు ఎట్లాగైనా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు ఉండి వాళ్ళు కొట్టుకుందాం అనుకుంటున్నారు, పక్కన వాళ్ళు తీసేద్దాం అనుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా గ్రూప్ గేమ్ ఇందులో గ్రూప్గా ఆడుకున్నా కానీ అంత గ్రూప్ గేమ్గా మనం ఎప్పుడు నెగిటివ్గా చెప్పుకోవాలి, ఫస్ట్ టైం ఇది ఇంత గ్రూపిజం చూపించుకోవటం. అయితే ఇదే సేమ్ గేమ్లో ఈ కలర్స్ టాస్క్లో ఇప్పుడు బర్నీ అన్న సుమన్ అన్న కూడా ఆడినా కూడా ఇట్లాగే ఆడతారు, వాళ్ళు టచ్ చేసుకోకుండా పక్కన వాళ్ళతో టచ్ చేస్తారు. కాకపోతే మాటలు ఉండవు, ఇన్ని డిస్కషన్లు ఉండవు, ఇంత కన్నింగ్గా అనిపించదు. ఇంత చేయాల్సిన నెసిటీ ఉందా, ఇంత డిస్కస్ చేసుకొని ఇంత ప్లానింగ్ చేసుకొని చేయాల్సిన ఇస్తుందా అంటే లేదు. ఇది ఇండివిజువల్గా వాళ్ళ చాయిస్లో వాళ్ళు ఆడుకోవాలి, ఆడుకుంటే అది గ్రూప్గా ఆడినా కూడా అంత కన్నింగ్గా కనిపిస్తుంది. ఏమవుతుంది అంటే కన్నింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎంత గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించి ఎంత గేమ్గా తీసుకున్నా కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే వాళ్ళు ఇంత ఆలోచించారు కదా, ఏంది ఇట్లాగ ఇంత చేయాలా, కళ్యాణ్కి ఇంత అవసరం ఉందా, ఇమాన్యుల్కి ఇంత అవసరం ఉందా, ఎందుకింత, అదేదో బర్నీ గారికి అగెనిస్ట్గా కుట్ర చేస్తున్నట్టు ఉంటుంది. ఇది దీని తర్వాత నెక్స్ట్ ఇది అన్ని కలుపుకొని ఒకే ఎపిసోడ్లో దద్ద పడతా ఉంటాయి. సో ఇంత లేదు. బట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకోవటం, నా పర్సెప్షన్ చెప్తాను, ఓకే అది కాదు నెగిటివ్ గేము, బట్ స్టిల్ వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళు కూడా అలాగే ఆడతారు కదా, వాళ్ళేమి ఇప్పుడు తనుజ బర్నీ ఆడి ఈ కలర్స్ టాస్క్ ఆడితే తనుజ బర్నీ నోటించడానికి ట్రై చేయరు కదా, కళ్యాణ్ నోడించడానికో లేదంటే అక్కడ ఇమాన్యుల్ నోడించడానికో వాళ్ళని ట్రై చేస్తారు, కానీ వాళ్ళిద్దరు ఉండాలనుకుంటారు కదా, అయితే నేను లేదని నువ్వు అని చెప్పి మాట్లాడుకోరు, అంతే తేడా. మాటల వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. అది వీళ్ళకి అర్థమైందో అర్థం కావట్లేదు అన్నది నాకు అర్థం కాలేదు, ఎందుకు అంత ఓపెన్గా దాని గురించి ఎందుకు చెప్పుకుంటున్నారని.
సో కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఇది వాళ్ళిద్దరికి నెగిటివ్ ఆస్పెక్ట్లోనే కనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి ఈ విషయం మీద. నెక్స్ట్ తనుజ రీతో మాట్లాడుకుంటారు. సో నాది కళ్యాణ్ది సింగిల్ ప్లాంక్ అదేంటి తనుజ ఇందాకలాగా కంగారు పడకు కరెక్ట్గా ఆడు అది అని చెప్పి ఆవిడ ఎందుకు కరెక్ట్గా ఆడుతారు, ఆవిడ గేమ్లో ఆవిడకున్నాయి, ఆవిడకే తిరిగినట్టు ఇవి చెప్తున్నారు. ఆవిడ అసలు ఫుల్ స్ట్రాటజీస్తో బ్రెయిన్ అంతా నిండిపోయి ఉంది రీతుది. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఇచ్చిన 4th ఛాలెంజ్ రీతు భరణి కళ్యాణ్కి కలర్ఫుల్ టు పవర్ఫుల్. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే రీతు భరణి అనని ఫస్ట్ చేతుల్లో ఉన్న రంగును కొట్టేస్తుంది. ఎందుకంటే భరణి అన్న గెలవకూడదని. దానికి తన లాస్ట్ చెప్పి రీజన్ ఏంటి తెలుసా, నా ఫేవరెట్ కలర్ బ్లూ అది తీసేసుకున్నారు అందుకని కొట్టానని చెప్పి అక్కడ కవర్ చేశారు. ఇక్కడ ఎవరు కవర్ చేస్తారు? దాని తర్వాత ఆయన కావాలంటే పెడతారు, ఫిజికల్ అవ్వాలనుకుంటున్నావా సో ఆపితే అంతసేపు అని చెప్పి తర్వాత ఆవిడ ఆయన పట్టేసుకునిద్ది ఎందుకు ఇదంతా అని చెప్పి. భరణి అన్నకు అర్థం కాల, ఏదో ఉంది మీరు ఏదో చేస్తున్నారు అంటే అక్కడ కళ్యాణ్ గెలిపిస్తున్నారు ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే కళ్యాణ్ రీతి ఎందుకు గెలిపించాలంటే రీతి ఆడాలనుకోదు, రీతి తనతో ఆడు. సో కళ్యాణ్ గెలిపిస్తే కళ్యాణ్ సుమనానికి వేసేస్తాడు ప్లాంక్ అని. అప్పుడు సుమనాన్న చెప్తూ ఉంటాడు, సుమనాన్న తెలుసు, సుమనాన్న ఏమంటాడు, భరణి అని గెలిస్తేనే నేను సేఫ్ అంటాడు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది ఎవరి వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి లేవని అన్ను, ఎవరు వాళ్ళనే భరణి అని గెలిస్తే నేను సేఫ్ లేదు, నేను సేఫ్ కాదని ఆయనకి తెలిస్తే చెప్తాడు. అన్న డిస్కషన్ ఆపండి, నన్ను వెళ్ళి ఆడండి అన్న అంటాడు. ఎందుకంటే భరణి అని గెలిస్తే ఏదో రీతితోనో ఇమానుయల్తోనో ఆడతారు, లేదంటే కళ్యాణ్తో ఆడతారు, నేను సేఫ్ అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటాడు. సో మొత్తం కెలికేశారు. ఇమానుయల్ చెప్పినట్టు ఆ బ్లూ అనేది కనిపించకుండా ఎల్లోతో మొత్తం బురద చేసేసిద్ది. ఈయన పైన వాళ్ళు రెడ్ అత్తుకుంటూ పోతాడు ఇమానుయల్ చెప్పినట్టు. సో ఫైనల్గా తనుజకి అది క్లియర్ డెసిషన్ రెడ్డే, అందులో ఏమీ పెద్ద ఇష్యం లేదు. కానీ బట్ దానికన్నా ముందు కొద్దిగా ఇమానుయల్తో వాళ్ళతో డిస్కస్ చేసింది, నీకేమనిపిస్తుంది అని చెప్పి లైవ్. నాకు అది నచ్చలా. అవసరం లేదు, సంచాలకి ఎప్పుడు ఇది చేయకూడదు ఇలాగా. వాళ్ళ డెసిషన్ తప్పు రైటో చెప్పాలి, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఎనీవే రెడ్ అని చెప్పారు. సో రీతిని ఎందుకు రాయనిస్తాను, అందుకే ఎల్లోనే రీతి నన్ను వచ్చింది కాబట్టి నేను ఎల్లోనే టార్గెట్ చేశానని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. మాస్టర్ వాళ్ళ ప్లాన్ వేరే ఉంది మాస్టర్, మీకు అర్థం కాలేదు. నెక్స్ట్ సంజన గారు అంటారు ఇమానుయల్ ఖచ్చితంగా అవ్వలేదు, సో మీరే వస్తారు అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ రారు, మీ మీదకే వస్తారు వాళ్ళు ఏదైనా సరే అంటే భరణి అన్న అదే సుమన్ అన్న చెప్తారన్నమాట, మీ మీదకే వస్తారు అనగానే గివ్ యువర్ బెస్ట్ అనుకుంటారు. దాని తర్వాత అక్కడ ప్లాంక్ వేస్తారు. ప్లాంక్ వేసినప్పుడు భరణి అన్న చెప్తారన్నమాట, ఏంటి అంటే సుమన్ వేపేస్తాను అవే పేస్తా అన్నావు కదా, ఏంటంటే మీకు అర్థం కావట్లేదు, మళ్ళీ మనం ఆడదాం అంటాడు కళ్యాణ్. అంటే ఇప్పుడు అయిపోతే తర్వాత ఎట్లా వస్తాం కదా, తర్వాత మనం కొట్టుకుంటాం కదా, కొట్టుకుందాం లేండి తర్వాత చూసుకుందాం అంటారు. ఇక్కడ ఇమానుయల్ ఏమంటాడు, భరణి అన్న సుమన్ జోలికి వెళ్ళొద్దు అంటాడు. ఏంటి గేమ్లో అది మళ్ళీ ఎలాగైతుంది, 10% ఏదైతే ఛాన్స్ ఉందో మనం అట్లా ఆడాలనుకుంటే చాలా పెద్ద డిస్కషన్. ఇలా కళ్యాణ్ వచ్చి కూడా జాయిన్ అయ్యేదే అంటాడు, ఏంటన్నా భరణి అన్న అట్లా అంటాడు, మనకి రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు కదా, గేమ్ ఆడిన తర్వాత ఇది కనుక మనం సుమనన్న తాడితే మనం గెలిచేవాళ్ళని రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు కదా అని చెప్పి. కళ్యాణ్ రైటే, సుమనన్న తాడటం రాంగ్ అని నేను అన్నాను, కాతే ఎన్ని రైట్లే. ఈయన సంజన గారిని తీసేసిన పాయింట్ ఆఫ్ వ్యూకి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా అంటే చాలా కాంట్రడిక్షన్ వస్తుంది. ఇది రేపు నాగార్జున గారు క్వశ్చన్ చేస్తారు చేయరా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, నువ్వేంటి గేమ్లో ఉండాలనుకుంటున్నావు, అందుకని వీక్ ప్లేయర్స్ తాడి నువ్వు ఉండాలనుకుంటున్నావు, తప్పు లేదు అది, నేను తప్పు పట్టను అసలు దాన్ని. కానీ నువ్వు అమ్మా నేను ఓడిపోతే నువ్వు గెలిస్తే నీకు వస్తుంది అందుకని ఆడానంటే అది రాంగ్ అంటున్నా. అప్పుడు నువ్వు ఎవరితో ఆడినా కూడా వాళ్ళకే వస్తుంది కదా. ఈ సంజన గారికి వచ్చే స్పెషల్ ఏముంది ఇందులో, అది అడ్డం పెట్టుకొని అలా ప్లే చేయొద్దు అంటున్నా నేను, అది రాంగ్. అది చాలా అంటే చాలా కన్నింగ్ అనిపించింది. సంజన గారిని అదేదో తన గేమ్లో ఉండటం కోసం తొక్కేశారు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. అది తీసేసి తిను మామూలుగా చెప్పేసి ఉంటే నేను గేమ్లో ఉండటానికి ఆడాను, నాకు వీక్ అనిపించిన వాళ్ళు తాడి గేమ్లో ఉంటాను, 10% వీక్ అని కూడా కాదు, 10% ఎవరితో ఆడితే నాకు ఛాన్స్ ఉంటుంది ఆయన మాటల్లో ఉంటే నేను వాళ్ళతో ఆడతాను అంటే కరెక్టే, హెల్లు గో హెడ్, అప్రిషియేటెడ్. బాండ్ విషయంలో క్రిటిసైజ్ చేస్తారు, గేమ్ విషయంలో చేయరు కదా, అట్లీస్ట్ నీ ప్లానింగ్ విషయంలో చేయరు కదా. నాది అదర్వైజ్ అది కంప్లీట్ మోసంలాగా అనిపిస్తుంది. నేను పెట్టిన రీల్కి చాలామంది మోసం చేశారని పెడితే చాలామంది ఇచ్చేసుకుంటా దాని కింద తిట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ డిస్కషన్లు చూస్తే మీకు అర్థమైద్ది, 2 పాయింట్స్ ఉన్నాయని, ముందు ఒకలాగా వెనకొకలాగా మాట్లాడుతున్నారని చెప్పి. గేమ్లో సర్వైవల్ కోసం ఆడితే అది ముందు వెనక ఆ సర్వైవల్ అనేది కనిపించాలి, ఒక సైడ్ ఒకలాగా అనిపించకూడదు. నెక్స్ట్ తనుజ అంటది రీతి ఎందుకు అలా వచ్చిందో అర్థం కాలేదు అంటే, నేను నా బెస్ట్ ఇచ్చాను కదా భరణి అన్న అంటే అలా అంటారు. మీకు అర్థం కాదు, వాళ్ళ ప్లాన్లు అర్థం కాలేవు, అవన్నీ వీకెండ్ వచ్చిన తర్వాత నాగార్జున గారు ఎక్స్పోజ్ చేస్తానని తెలిసిద్ది. నేను హోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని మీద తెలుసుకోవాలనుకుంటున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ గేమ్స్ని ఎలా ఆడాలి అన్నది వీళ్ళు ఇప్పుడు మార్గనిర్దేశం చేయాలి. దీనికి ఇలా ఆడటం రైట్ అని డిక్లేర్ చేస్తారా, ఇలా ఆడటం రాంగ్ ఇది కన్నింగ్ అని చెప్పి డిక్లేర్ చేస్తారా, సో దట్ నెక్స్ట్ టైం వచ్చిన ఇలా ఆడాలి. తెలుగు బిగ్ బాస్ని ఏ వైపు రన్ చేస్తారు, హిందీ బిగ్ బాస్ని ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇది కరెక్టే,
ఇది ఎంతే, ఇది రైటే, ఇలా ఆడుకోవచ్చు అన్న విధంగానే గైడ్ చేశారు. అప్పటి నుంచి ఇలాగే ఆడతారు, ఏదైనా చేస్తారు గేమ్లోకి వెళ్ళడానికి. ఎంత దూరం వెళ్ళిపోతారు, ఏదైనా కన్నింగ్ చేస్తారు, ఏదైనా చేస్తారు. చివరికి ఎట్లా అంటే సపోర్టింగ్ టాస్క్ వచ్చి నీకు సపోర్ట్ చేస్తా, నా ప్రాణం పెట్టి ఆడతా అని చెప్పి సపోర్ట్ చేసిన దాంట్లో కావాలని ఓడిపోతారు కూడా. అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. చేసినవి ఉన్నాయి. సంచాలకులు రాంగ్ డిసిషన్స్ ఇచ్చేస్తారు. టూ మచ్ ఓడిపోయిన వాళ్ళు కూడా గెలిపించేసిన డిసిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ దానికి ముందు వాళ్ళు చేసిన పనుల వల్ల, హోస్ట్ చేసిన పనుల వల్ల, అంటే హోస్ట్ అంటే బిగ్ బాస్ టీం గైడ్ చేసిన విధానం వల్ల. సో ఇప్పుడు దీన్ని ఎట్లా గైడ్ చేస్తారు, దీన్ని ఎండగడతారా ఏంటి, దాన్ని బట్టి మన ఫ్యూచర్ బిగ్ బాస్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి చాలా పాయింట్స్, సంచాలక డిసిషన్ ఏం చేసినా రైటే, కొన్ని పాయింట్లు చెప్పొద్దు రాస్తారు చూసారా, ఇలాంటివి ఉంటాయి. లెట్స్ సీ వీకెండ్లో దీని గురించి ఏం చెప్తారని. నెక్స్ట్ సంజన గారు అంటారు, సుమనన్న కనుక సుమనన్న మీరు దిగుంటే 2:1 మీరు ఆడేవాళ్ళు అని చెప్పి. సంజన గారు కూడా తెరిపించింది, సుమనన్న బర్ణ్యాన్ని దిగుంటే ఇప్పుడు ఆడికి అర్థమైపోయింది రీతి ఇట్లా ఆడిందని. సో సుమనన్న ఆపుంటే కనుక మీరు కళ్యాణ్ మీరు గెలిచేవాళ్ళు, మీ చేతిలో ఉండేది గేమ్ అని చెప్పి. సో కళ్యాణ్ అంటే మీరు అట్లా ఆడలేను కదా అంటే, కళ్యాణ్ 3 ఆడాడు కదా, కళ్యాణ్ 3 ఆడినప్పుడు మీరు ఆడటానికి ఏంటి, సుమనన్న కూడా ఆడొచ్చు కదా అని అంటారన్నమాట. సో దాని తర్వాత బర్నీ అన్న ఇమాన్యుల్ చాలా తెలివైనవాడు, అసలు హార్ట్తో ఆడు, కేవలం మైండ్తోనే ఆడతాడు అది అని చెప్తామంటే సంజన గారు అవును చాలా టఫ్ ఉంటుంది, తను ఉన్నాడు కదా, సో తనే కొట్టేస్తాడు, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అది అని చెప్పి. చాలా గేమర్, చాలా అంటే చాలా గేమర్ ఇమాన్యుల్. నేను చెప్తాను ఆ విషయం, చాలా ప్రౌడ్గా చెప్తాను, మంచి గేమరే. అయితే కొన్ని ఈ సేఫ్లు, కొన్ని కన్నింగ్లు అసలు అంత అవసరం లేదు ఇమాన్యుల్కి, అది నా బాధ. అది ఆయనకి తెలిసి కూడా ఆడుతూ ఉంటాడు, అది వేరే విషయం. నెక్స్ట్ బిగ్ బాస్. సో కళ్యాణ్ ఎవరితో పోటీ ఆడాలనుకుంటానంటే సుమనన్నతో అన్నాడు. సో వీళ్ళిద్దరికి ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ బర్నీ అన్న వాళ్ళ స్ట్రాటజీ మన ఇద్దరిని అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మన ఇద్దరిని తీసేసి వాళ్ళ ముగ్గురు ఆడాలనుకుంటున్నారు, చూద్దాం ఏం చేస్తారని. మరి మీ స్ట్రాటజీ కూడా వాళ్ళని తీసేసి మీ ఇద్దరు ఉండాలనే కదా, లేదంటే సుమనన్న ప్రొటెక్ట్ చేసుకోవాలనే కదా, ఎవరి స్ట్రాటజీలు అలావే. బట్ టూ మచ్ ఓపెన్, టూ మచ్ ప్లానింగ్లు ఇవన్నీ అన్నెసరీగా కనిపిస్తాయి. సో 4వ యుద్ధం రేజ్ అండ్ ర్యాంపేజ్ బాగుంది టాస్క్. లోపలికి వెళ్ళి ఆ వస్తువులన్నీ పగలగొట్టి తీసుకొచ్చి త్రాసులు వేయాలి. సుమనన్న ఎన్ని పగలగొట్టడమే కదా, ఎన్ని వేయటం కూడా. సుమనన్న దానికి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే వేసాడు. ఇక్కడ కళ్యాణ్ తనని ఆపడం ఇవన్నీ అది పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇంకా అలాగే ఆడాలి, ఇంకేం చేయాలి కళ్యాణ్ సుమనన్న ఆపడం ఏంటి అది ఇది అంటే, ఎందుకు ఆపకుండా వదిలేసి అన్న నువ్వు గెలివి ఓడిపోతాను అంటాడా? ఆపుతాడు సుమనన్నని ఆబ్వియస్గా. ఇప్పుడు తన త్రాసులోంచి తీసి పక్కనేస్తే సుమనన్న కూడా తన దాంట్లో తీసి పక్కనేస్తాడు. పక్కనేస్తే వేసుకుంటూ ఉండలేం కదా, అప్పుడు వేయకుండా ఆపాలని అప్పుడే ఆపాలి, ఏదైనా ఆపాలి. మొత్తం అన్ని సుమనన్న అన్ని పడేసి వన్ సైడెడ్గా నెగ్గి సుమనన్న ఆపడం కరెక్టా? సుమనన్నకి ఈక్వల్ ఛాన్స్ ఇచ్చి అన్ని వేసుకునేలా చూసి తనది ఉంది, సో సుమనన్న కూడా బాగా ఆడాడని చూపిస్తా తను ఆపడం కరెక్టా? కళ్యాణ్ ఏదైతే చేశాడో సుమనన్న మొత్తం వేసుకునేదాకా చూసి తనది బ్యాలెన్స్ తనది ఎక్కువ ఉంది అని తర్వాత ఆయన ఆపడం చాలా కరెక్ట్ అనిపించింది నాకు. బాగా ఆడాడు కళ్యాణ్ గేమ్. సుమనన్న అయితే కంప్లీట్గా వదలలేడు కదా. అట్లాగే సుమనన్న కూడా 100% ఎఫర్ట్స్ పెట్టాడు, చాలా ఆయాసపడుతున్నాడు, ఆయనకు వచ్చేస్తుంది అది. సో అయినా సరే సుమనన్న ఇవ్వకుండా గివప్ అయ్యకుండా అక్కడి వరకు అవన్నీ పగలగొట్టి అవన్నీ వేసి ఆ రేంజ్కి తీసుకెళ్ళాడంటేనే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. బాగా ఆడాడు సుమనన్న, ఇద్దరు బాగా ఆడారు, గుడ్ ఎఫర్ట్స్. నెక్స్ట్ బిగ్ బాస్ కళ్యాణ్ అభినందించారు. సుమనన్న అవుట్ అయిపోయారు ఫైనలిస్ట్ టాస్క్ నుంచి. ఇప్పుడు కళ్యాణ్వి 5 బాక్సెస్ అయినాయి. దాని తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమాన్యుల్ నెక్స్ట్ టాస్క్ కోసం ఇప్పుడు మళ్ళీ ప్లానింగ్. బర్నీ అన్న రిస్కే, రీతు కూడా రిస్కే, ఇద్దరు రిస్కే. అందరికీ అన్నారు టచ్లో, అందరూ టచ్లోనే ఉన్నారు ఇప్పుడు చూసుకుంటా ఉంటే అని అనుకుంటుంటారు. కళ్యాణ్ ఎవరైతే ముగ్గురు ఆడతారో ఆ ముగ్గురం కలిసి ఎవరు గెలిచినా కూడా నాకౌట్లో అయితే మాత్రం అటు ఇటు అయినా ఒంటరి వాళ్ళు అయిపోతాం. సో మన ముగ్గురు ఎవరైతే ఆడతాం వాళ్ళు కలిసి ఆడాలి, లేదంటే నాకౌట్లో మనం ఒంటరి అయిపోతాం. అంటే మన ఇద్దరిలో ఒకళ్ళు వేసిపోతారు, మనం ఒకళ్ళే ఉంటాం. వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరు చివరిదాకా ఉండాలి అన్నది వీళ్ళ దగ్గర ఒక ప్లాన్. గ్రూపు తిను, ఇమాన్యుల్, రీతు, పవను. ఒకళ్ళు పోతే తిను, ఇమాన్యుల్, రీతు. మళ్ళీ ఒక ఇద్దరే ఉండాలంటే తిను, కళ్యాణి, ఇమాన్యుల్. అలా గ్రూపు సబ్ గ్రూపు అలా అనమాట. నెక్స్ట్ ఇమాన్యుల్. ఇప్పుడు మనం ఆగి రీతుకి ఈయనకి నాకోటి పెడితే మిగతాది రేపు చూసుకుందాం. ఇది టూ మచ్ కన్నింగ్ అనిపిస్తాయి ఈ మాటలు. ఎందుకు అంత నెసరీ అవసరమా అసలు? ఈ గేమ్లో అంత చేసుకోవాల్సిన నెసిటీ ఏముంది? అదే చెప్తున్నా, భయం మనిషిని ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇమాన్యుల్ స్టార్టింగ్లో ఉన్న మాట కూడా చెప్తా, ఎలా గెలిచామన్నది కరెక్ట్ కాదు. రెండే దారులు ఉంటాయి. ఒకటి గెలవటం, 2 ఎలా గెలిచామన్నది. ఎప్పుడైనా సరే విధానం ముఖ్యం అన్నట్టు అక్కడ బొమ్మల టాస్క్లో చెప్తాడు. ఇప్పుడు ఆ విధానం ఏమైపోయింది? ఆ విధానం ఎక్కడికి వెళ్ళిపోయింది? మనం ఉండాలి అనుకోవటం, మనం ఉండాలరా దానికోసం ఏం చేయాలనుకుంటే ఇంత టూ మచ్, ఇంత ప్లానింగ్తో నాకు అసలు అర్థమే కాలేదు అసలు. రీతు మా పెద్దంటే కళ్యాణ్ నువ్వు నమ్ముతావా అది అంటే రీతుని అది ఇది అన్నారంటే వాళ్ళు క్లోజ్ కాబట్టి అని. సో దాన్ని నువ్వు నమ్ముతావా? అదైతే మాత్రం నాతో ఆడిద్ది తిప్పిద్ది
అది డౌట్ ఉంటుంది రీతి మీద వీళ్ళకి ఎప్పుడు నమ్మకం ఉండదు ఎవరికి. అయితే బర్నీ అన్న ఆ అట్టలు ఇవన్నీ తోసేస్తాను కానీ నిన్ను ఆపుతాడు అనుకోలేదు గెస్ చేయలేదు సుమన్ అన్న అంటుంటాడు. అప్పుడు అట్టలు తోసేసినా బర్నీ అన్న ఆపాల్సిందే కదా సార్, సుమన్ అన్న ఆపాల్సిందే కదా ఏదైనా సరే. నెక్స్ట్ ఇమాన్యుల్, బర్నీ గారు వెళ్ళిపోతే నీతో నాతో ఏదో ఒకటి చేసి ఆ లక్కులో ఏదైనా కొట్టేయచ్చని అనుకుంటుంది అది. సో తన ప్లాన్ ఏమై ఉంటుందో గెస్ చేస్తారు. తను మన దాంట్లో ఎవరినైనా పంపించి బర్నీ అన్న వెళ్ళిపోతే లేదా మనం వెళ్ళిపోతే లక్కులో ఏదో ఒకటి చేసి మనం కొట్టేద్దాం అనుకుంటుంది అని చెప్పి, సో ఆవిడ అలా అనుకుంటుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు అలా అనుకుంటారు, ఆవిడ కూడా అలాగే అనుకుంటుంది కదా. నెక్స్ట్ సంజన గారు, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఎవరు గెలిచినా, నా కోట్లో మీరు ఇమ్ము ఉండాలని అనుకో, ఫైనల్ దాంట్లో మీరు ఇమాన్యుల్ ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి కరెక్ట్గా గెస్ చేశారు. మిమ్మల్ని వాళ్ళు ఎవరు గెలిచినా కూడా వాళ్ళు ముగ్గురు వెళ్తే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారని చెప్పి ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్ ముగ్గురు కూర్చుంటారు. నెక్స్ట్ బర్నీ అన్నతో ఆడతారు కదా, ఎవరు గెలిచినా బర్నీ అన్నతో ఆడతారు కదా. నేనైతే మాత్రం బర్నీ అన్నతో ఆడతా, నువ్వు అంటే సరే నేనైనా బర్నీ అన్నతో ఆడతాను, మరి నువ్వు నేనైనా బర్నీ అన్నతో ఆడతాను అని చెప్పి ముగ్గురు దగ్గర మాట తీసుకున్నాడు. కన్ఫర్మ్ 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 లాక్ కరో. స్టిల్ ఇక్కడ వరకు కూడా నేను ఓకే అనుకున్నా, సర్లే ప్లాను గేము ఒక ప్లాను ఒక పద్ధతి ఒక ఎగ్జిక్యూషను నెగిటివ్గా అనిపిస్తున్నా కూడా ఓకే చలో లెట్స్ సీ ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలవని అనుకున్నాను. దాని తర్వాత బర్నీ అన్న దగ్గరికి వెళ్తారు. నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను, సో నాకు కొంచెం క్రాంప్స్ బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి, మళ్ళీ గేమ్ ఆడాలి కదా, మళ్ళీ నాకౌట్ వాళ్ళు తెచ్చుకోలేదు కదా అంటే, సో ఈ ముగ్గురు రోజు డ్రాప్ అవుతావా అని చెప్పి ఇమాన్యుల్ అడుగుతాడు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, సో ఎవరు గెలిచినా బర్నీ అన్నతో ఆడాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఓకే మ్యాటర్ ఓవర్. దాని తర్వాత కళ్యాణ్ అసలు ఏమంటుంది ఎగ్జాక్ట్గా, తను ఏం చెప్తుంది, రీతి ఏం చెప్తుంది ఎగ్జాక్ట్గా అంటే, ఇమాన్యుల్ మూడో గేమ్ ఆడుతుంది, ఈ ముగ్గురు గేమ్ ఆడుతుంది, మనం ఆడే ముగ్గురు గేమ్ ఆడుతుంది, కానీ ఎంజాయ్ చేస్తుంది, గెలవదు. ఆవిడ ప్లాన్ ఆవిడలో ఉంది, సో గెలవదు, మన ఇద్దరం కలిసి గెలిపించాలి. ఇది ఇక్కడి నుంచి ఎంత అవసరమా? సో మన ఇద్దరం కలిసి గెలిపించాలి, కానీ మనం కావాలని ఓడిపోతున్నట్టు కూడా దానికి తెలియకూడదు. ఎన్ని రేపు నాగార్జున గురించి వీకెండ్లో టీవీలో వేస్తే చండాలంగా ఉంటుంది. ఇంత అంటే ట్రోఫీ మీద ఆశ వదిలేసుకున్నాడు, ఓన్లీ ఫైనల్కి వెళ్ళాలి అన్న ఆశతోనే ఉన్నాడు. టూ మచ్ నెగిటివ్ థాట్ ప్రాసెస్, టూ మచ్ నెగిటివ్ థింకింగ్. అదే మనం ఉండాలి, దానికోసం ఏదో చేద్దాం, చూద్దాం గేమ్ని బట్టి అని అనుకోవటం వేరు. ఇది కూర్చోబెట్టుకొని కావాలని మనం గేమ్ ఓడిపోదాం, దాన్ని గెలిపిద్దాం, దీన్ని గెలిపిద్దాం, దాన్ని అలా నడిపిద్దాం, ముందే మాట తీసేసుకుందాం. ఎంత రన్ అంటే అంత రన్ను. మనిద్దరం కలిసి గెలిపించాలి, కానీ మనం కావాలని ఓడిపోయినట్టు దాన్ని తెలియకూడదు. అంటే కళ్యాణ్ ఇద్దరం కలిసి కొట్టేసుకుందాం అవసరం అయితే. కళ్యాణ్ దీనివల్ల ఇమాన్యుల్ స్ట్రాటజీస్ వల్ల, ఇమాన్యుల్ గేమ్ ప్లాన్ వల్ల కళ్యాణ్ అందులో దూరి కళ్యాణ్ నెగిటివ్ అవుతున్నాడు. నీకేంటి అవసరం కళ్యాణ్, నాకు అర్థం కాలేదు. మీకు అంతలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి, మీరు రేస్లో ఉన్నారు, మీకు అన్నీ చెప్పారు, మీ నాన్నగారు చెప్పిన మాటలు ఏమైపోయినాయి, ఒకరిని తొక్కేసి అలా కాదు ఒకరికి ఇచ్చే పరిస్థితిలో ఉండాలన్నారు కదా, ఇప్పుడు ఏంటి స్ట్రాటజీస్ అన్నీ దానికి కనెక్ట్ అవుతున్నాయా? కేవలం ఆ ఇమాన్యుల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇదంతా. పోనీ తన గేమ్ తను ఆడుతున్నాడు, తన స్ట్రాటజీస్ తను రన్ చేసుకుని తనలో నువ్వు ఇరుక్కుపోయావు, అర్థం కావట్లేదు తనకి. నాకైతే కళ్యాణ్ కూడా తప్పు అనిపించింది. ఇంత స్ట్రాటజీస్ అవసరంలా. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్ నేను చెప్తున్నా, ఇవన్నీ వాళ్ళు గెలవడానికి చేసే స్ట్రాటజీలు, బట్ విధానం అని మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఆ విధానం రాంగ్ అయిపోద్ది కదా. ఒక లెవెల్ వరకు ఇవన్నీ ఓకే, స్ట్రాటజీస్ పాజిటివ్గా కనిపిస్తాయి. ఇంత టూ మచ్గా దిగిపోయి అందులో మనం కావాలని ఓడిపోదాం, దాన్ని గెలిపిద్దాం, ముందే మాట తీసుకుందాం, వాళ్ళిద్దరు ఆడతారు కొట్టుకొని తర్వాత మనం చూసుకుందాం, మనం ఉండాలి, టూ మచ్. నెక్స్ట్ ఇద్దరం కొట్టేసుకుందాం అవసరమైతే అన్నట్టు చెప్తే, ఇమాన్యుల్ కావాలని ఓడిపోయామని మాత్రం తెలిస్తే మన ఇద్దరు మధ్యలో పెట్టేసి నన్ను సెలెక్ట్ చేసుకుంటుంది, మనం ఓడిపోయామని తెలిస్తే అనుకుంటే, కళ్యాణ్ రిస్క్ తీసుకోకూడదు, మళ్ళీ మనం రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వకూడదు. తనకు అర్థమైపోయింది, దాన్ని దింపుతామని చెప్పి తనకైతే అర్థమైపోయింది, అంటే రీతికి అర్థమైపోయింది దింపుతామని చెప్పి, కానీ రిస్క్ తీసుకోవద్దు. అంటే నేను ఆడేసి బర్నీ అన్నతో ఆడేసి ఓడిపోయేందు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, అబ్బా అనవసరంగా ఆడాం, ఒక ఇట్ వేయాల్సిందని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి. కొన్నిసార్లు గెలవటం కన్నా ఓడిపోవటమే ఇంపార్టెంట్, కొన్నిసార్లు పట్టుకోవటం కన్నా వదిలేయటమే ఇంపార్టెంట్. సింపుల్. చిన్నవి పట్టుకుంటే పెద్దవి కోల్పోతాం. నెక్స్ట్ ఇమాన్యుల్ ఏమంటే, రీతు నువ్వు ఇలా చేస్తే మేము నీతోనే ఆడాల్సి వస్తుంది, సో ఆడు అని చెప్పి చెప్దామని చెప్తారు. సో చెప్పుంటారు ఇవన్నీ, మనకి ఇంకా కనిపించుండవు, లేదంటే లైవ్లో ఎక్కడ మిస్ అయి ఉండటం ఏదో జరిగి ఉంటుంది. సో ఆడాల్సిందే నువ్వు, లేదంటే మాత్రం మా ఇద్దరు ఎవరు గెలిచినా మళ్ళీ నిన్ను దింపుతావు, నిన్ను సెలెక్ట్ చేసుకున్న చివరిదాకా కొంచెమని చెప్పి. నెక్స్ట్ బర్నీ అన్న ఇంతవరకు వచ్చి డెమాన్తో గెలిచి అంతా ఈ రీతితో ఏదైనా తేడా జరిగితే అటు ఇటు చాలా చండాలంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ కష్టపడి వచ్చి ఇంకో రోజు ఉండాల్సి అనుకుంటాం కదా, ఎందుకు కొట్టేసుకోవడం పౌరుషాలకు పోయి అని చెప్పి ఆయన ముందు ఎందుకు అంత ఇదిగా టఫ్గా చేయాల్సిన అవసరం లేదు అంటే, బర్నీ గారు మీ ముగ్గురు వెళ్ళండి, నేను ఎప్పుడు నెగట్ అంటే కళ్యాణ్ వచ్చాక ఏం చేయాలంటే ఏం చేస్తానంటే వచ్చాక ఏం చేయాలని ఆలోచిస్తాను అంటే, తిరిగి అప్పుడు గేమ్ వస్తాం, గేమ్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఎవరు తాడాలి ఏంటి అని చెప్పి, ఆ మనిషి ఏం చేయాలనుకుంటే అర్థం కాదు, ఎప్పుడు ఎలా చేస్తుందో అని చెప్పి మళ్ళీ ప్లాన్లో మళ్ళీ కవరింగ్, సో రీతి ఏం చేసిద్ది ఏంటి అని చెప్పి. దాని తర్వాత సో ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ అన్నది రివీల్ చేశారు.
అది కేవలం ఒక ఫస్ట్ ఫైనలిస్ట్కి లభించే గౌరవం, మీ కష్టానికి ప్రతీక, గొంగళ పురుగు, గాడిద గుడ్డు, సీతాకోక చిలక, సో మీ ప్రయాణానికి ప్రతీక, ఇదంతా మీరు కష్టపడ్డారు కదా దానికోసం అది అని చెప్పి. దాని తర్వాత ముగ్గురికి ఇస్తున్న లాస్ట్ ఫైట్, లాస్ట్ టాస్క్, దీని తర్వాత యుద్ధాలే ఉంటాయి, ఇంకా ఈ పక్క గడుల కోసం పోటీలు ఉండమని చెప్తారు. రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. సో చివరి ఛాలెంజ్ బ్యాలెన్స్ చేయరా డెంబక. సో ఇందులో వీళ్ళు సంచాలకుగా తనుజని ఎంచుకుంటారు. సో తనుజని ఎంచుకున్న తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, సంచాలక పాయింట్, బిగ్ బాస్ మీద పాయింట్, అది రింగ్ మాస్టర్ది, లాస్ట్కి చెప్తున్నాను. సో సంచాలకుని ఎంచుకుంటారు, కాయిన్స్ పెట్టాలి. వాళ్ళు ఎలా ఆడినా సరే ఈ టాస్క్, కళ్యాణ్ ఇమాన్యుయల్ ఎలా ఆడినా ఏమనిపిస్తుంది అంటే ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అనిపించింది. ముఖ్యంగా ఇమాన్యుయల్ది పెడుతున్నప్పుడు కొద్దిగా ఫ్రాక్షన్ టిట్ చేసేటట్టు అనిపిస్తుంది నాకు. అది ప్లాస్టిక్ ఉంది భయ్యా, నీకు అన్నీ అలాగే అనిపిస్తే ప్లాస్టిక్ మీద పడితే పడిపోయింది అదని చెప్పి మీరు అంతేనా చెప్పండి. దానికి ముందు మాట్లాడమా మనం ఓడిపోవాలి, కానీ ఓడిపోయినట్టు ఉండకూడదు. మీరు ఎవరు ఎలాంటి ఇమెయిల్ ఎలా మెసేజ్ చేసినా కామెంట్ చేసినా మీరు ఓడిపోకుండా ఉండకూడదు అన్నది ఆన్సర్. అంతే సింపుల్. కావాలి ఓడిపోయారు, ఏం చేసినా కూడా. ఇమెయిల్ అలాంటి టాస్క్ గెలాలంటే గెలచ్చు. ఇమెయిల్ అలాంటి టాస్క్ గెలాలంటే ముందు అందరినీ సపోర్ట్ అడుగుతాడు, నాకు మాత్రం పెట్టకండి రారే అని చెప్పి. కళ్యాణ్ అలాంటి టాస్క్ గెలాలంటే గెలచ్చు, కానీ వాంటెడ్గా ఓడిపోవాలనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ఏమనుకుందంటే డెమన్ పవన్ కూడా వచ్చి రీతుకు పెట్టి రీతిని ఎవరైనా ఓడించాలనుకుంటారు కదా, రీతిని ఎవరు ఓడించాలనుకోవట్లేదు. ఇందులో గెలిపిద్దాం, పాపం అమ్మాయి ఆడపిల్ల ఎందుకంటే గెలవలేదని చెప్పి గెలిపించారు. రీతికి అది నచ్చలా. సో అటు చేసి రీతిని గెలిపిస్తారు, వాళ్ళిద్దరూ ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత రీతి గెలుస్తుంది. రీతి గెలిచిన తర్వాత ఇక్కడ భలే డిస్కషన్ ఉంటుంది అబ్బా. రీతి డెమాన్ అడిగిద్ది, ఇమాన్యుయల్కి ఎందుకు పెట్టో నాకెందుకు పెట్టలేదు అని చెప్పి. డిమాన్కి అర్థం కాలేదు తెలుసా, ఫస్ట్ నాకు అర్థమైంది. అంటే లైవ్ చూడలేదు కానీ ఈ పాయింట్ ఎపిసోడ్ డిమాన్కి అర్థం కాల. డిమాన్ ఏదో చెప్తాడు అంటే నన్ను ఓడిచేస్తే నేను చక్కగా సేఫ్గా ఉంటాను కదా, వాళ్ళు కుట్టుకుంటారు, నాకేంటి పని, నేను లైట్గా లాస్ట్ రౌండ్ ఆడుకుంటాను కదా అన్నట్టు చిరాగ్గా అంటూ ఉంటుంది. ఎందుకు ఇమ్మాన్నే వద్దనుకున్నావు అంటే రీతు ఎమ్మెల్ని వద్దనుకున్నావు ఎందుకు చేస్తావు అంటే, అన్న బర్నీ గారితో ఆడి బర్నీ గారి చేతిలో ఏమన్నా అటు అయితే కాస్త విన్నింగ్ ఛాన్సెస్ అని చెప్పి చెప్తాడు. అంటే రీతు అనగానే మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, నువ్వు గెలిస్తే బాగుండు అని చెప్పి నేను కోరుకున్నా, ఇది గెలుపు కాదు ఓటమికి తొలిమెట్టు అన్నట్టు ఆవిడ అనుకుంటుంది లోపల. ఇప్పుడు గెలవటం ఏంట్రా బాబు అని చెప్పి. మరి దీని గురించి ఫర్దర్గా ఎంత డిస్కస్ చేశారో తెలియదు కానీ అక్కడ తగ్గిపోయింది. నాకైతే నవ్వు వచ్చింది, ఎందుకు రా నాకెందుకు పెట్టలేదు అంటే, టాస్క్ గెలాలంటే మీకు పెట్టకూడదు కదా. సో అంటే రివర్స్ అనమాట, అంటే ఓడిపోవాలి, ఎలా ఓడిపోవాలని ఆలోచిస్తారు. అమ్మా అని చెప్పి వదిలేదు స్టిక్ని, అందరికి అర్థమైపోద్ది కావాలని చేస్తుందని చెప్పి. సో మనం చెయ్యాలి కానీ కావాలని చేయకుండా ఉండాలి అనుకుంటారు. ఇది బిగ్ బాస్ హౌస్. ఇక్కడ ఏం చేసినా కూడా ఆడియన్స్కి ఏదో విధంగా తెలిసిపోద్ది ఎవరు అలా ఆడుతున్నారు ఏంటి అని చెప్పి. 20/20 = 40/20 అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది మేము ఏంటి మినిమం అది కూడా రాదా అని చెప్పి. కావాలని ఓడిపోతుంది అన్న విషయం నాకు ఎక్కలా, ఇప్పుడు అర్థమవుతుంది. అంటే దొరకపోవటం వేరే విషయం, కానీ ఇది కూడా తెలియదా అన్నది ఇంకో విషయం. నెక్స్ట్ రీతి గెలిచింది కదా, ఐ విల్ ప్లే విత్ ఇమ్ము నవ్ అంటది ఊరికి నేను జోక్గా. సో నేను మెంటల్ దాన్ని అలా ఆడతానంటే డిమోన్ ఏదో అంటాడు, పీపీఓకే ఏదో ఇండైరెక్ట్గా తిట్టాడు, ఎరిపప్పు అవుతావు అన్నట్టు అన్నాడు, ఏదో అన్నాడు మొత్తానికి. సో బిగ్ బాస్ రీతి ఎవరితో ఆడతామంటే బర్నీ గారితో ఆడుతా అన్నారు. సో ఇది రింగ్ మాస్టర్ టాస్క్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నది. ఇక్కడ నాకు బిగ్ బాస్ నుంచి ఒక క్వశ్చన్ అయ్యా, మనం కూడా ఎవరు కామెంట్ చేశారు, బిగ్ బాస్ కావాలనే అక్కడ మార్చి బర్నీ అన్నది ఎక్కడ సంచాలకం చేశారు. ఫస్ట్ వాటర్ టాస్క్లో ఎక్కడ సుమనన్న బర్నీ అన్న వీళ్ళు తనుజ గారు బర్నీ అన్న సజెస్ట్ చేస్తే ఎక్కడ బర్నీ అన్న అయిపోతాడని చెప్పి తనుజాకి నెగిటివ్ అయిపోద్ది అనుకొని చెప్పి వాళ్ళు సంజన గారిని చేశారు. దానికి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇప్పుడే మీరు గేమ్ ఓడిపోయారు కాబట్టి మీరు సంచాలకంగా చేయండి అని చెప్పి దీన్ని కంటిన్యూ చేస్తారు కావాలని అన్నానా, దాన్ని కంటిన్యూ చేశారు. దాని తర్వాత తనుజాని సంచాలకం చేశారు, దాని తర్వాత అప్పుడే ఓడిపోయిన డెమోని సంచాలకం చేశారు. కానీ ఈ ఫైనల్ టాస్క్ వచ్చేపాటికి ఎందుకు సంజన గారిని సంచాలకం చేశారు ఈ పార్ట్ని లైవ్ చూడాలి. బట్ ఇక్కడ చేయాల్సింది ఎవరిని బై డిఫాల్ట్ సుమనన్నం చేయాలి కదా. దానికి ముందు సుమనన్న రేస్లో చోటైపోయాడు, సుమనన్నం చేయాలి సంచాలకగా. ఎందుకు ఇది వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ చేతికి ఇచ్చారు డైరెక్ట్గా, వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారు. నాకు అర్థం కాలేదు. ఇది బిగ్ బాస్ డైరెక్ట్గా సుమనన్న పెట్టాలి కదా, ఎందుకు పెట్టలా? సుమనన్న క్యాపబిలిటీస్ లేవా? అలాంటప్పుడు సుమనన్న హౌస్లో ఉండడానికి కూడా అర్హుడు కాదన్నట్టే కదా. మీరే అలా అనుకుంటే మరి ఆడియన్స్ అలా అనుకోవాలి ఏంటో. చెప్పాను కదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అట్లా వేసుకుంటే వెళ్తారు. మొత్తం గేమే మారిపోయేది. టు బి ఫ్రాంక్ సుమనన్న ఉంటే ఏమయ్యేదో, ఇంకేమయ్యేది, ఫస్ట్ పెట్టిన డ్యామేజ్కి పెట్టిన కూడా యాక్సెప్ట్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. ఏమయ్యేదో తెలియదు, ఎవరి సంచాలకు వస్తే ఏం చేస్తారన్నది. బట్ ఇది ఇవన్నీ చూసినప్పుడు నా హానెస్ట్ ఒపీనియన్స్ అన్ని మీ ముందు పెట్టాను. అది ఎవ్వరికి నాకు అనిపించింది అంటే ఇలా పలానా వాళ్ళకి పరగా కాకుండా నాకు ఎలా అనిపించింది అలా పెట్టాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కూర్చొని మళ్ళీ టాస్క్ ఫస్ట్ నుంచి పెట్టుకొని వాళ్ళు పడుకునే వరకు మొత్తం డీటెయిల్డ్గా చూసి అంతా ఏదైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి మిడ్ నైట్ టాక్స్లో దాన్ని కరెక్ట్ చేస్తా, సరేనా? లేదు అది కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంది, దాని తర్వాత మిడ్ నైట్ టాక్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో లేట్ అయినందుకు సారీ, బట్ ఇది రివ్యూ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఆ లైవ్ ఇవన్నీ చూసి వచ్చి చెప్పింది. ఓకే, సో మళ్ళీ మిడ్ నైట్ టాక్స్తో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే బిగ్ బాస్ వస్తారో వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
టాప్ యూస్.